ఒకటి నేను చెప్పేది ఏమిటంటే, పుస్తకాలని రాయటము, ప్రచురించటము, ప్రచారంలోకి తేవటము ఒక ఎత్తు. వీటిని చదవడము, చర్చించటము, వాటి ఆధారంగా ఏదైనా ఓపికండి ఒక చర్యలోకి కూడా పోగలిగితే పోవడము అనేటటువంటిది అసలు ఎత్తు. ఒక వ్యక్తి చాలా సీరియస్గా అధ్యయనం చేసి తంటాలు పడి ఎంత బృహత్ గ్రంథమైనా రాయొచ్చు. ఏ కృష్ణదేవరాయలు లాంటి దొరికితే దాన్ని ప్రచురించి ప్రపంచం మీదకి ఇసిరేయని కూడా ఇసిరేయచ్చు. అయితే చదివేవాళ్ళు ఎవరు? సీరియస్గా చదివేవాళ్ళు ఎవరు? చదివింపజేసేది ఎట్లా? ఊరకే వ్యక్తిగతంగా చదువుకోవడం కాకుండా నలుగురం కూర్చొని దాని గురించి మాట్లాడుకోవడం ఎట్లా? చర్చించటం అని కూడా అనడం లేదు. ఈ కల్చర్ని పుస్తకాల చుట్టూ మనం అభివృద్ధి చేయకుండా కేవలం పుస్తకాలను మాత్రమే బయటకు తెచ్చినంత మాత్రం ఉపయోగం లేదు. ఇది పెరగాలి. ఆంధ్రదేశంలో ఇది పెరగాల్సినంత బాగా పెరగలేదని నా అభిప్రాయం. దీనికి ఏదో పెద్ద ప్రయత్నం కూడా కానక్కర్లేదు. నేను ఇందాకే శివశంకర్ గారితో కూడా మాట్లాడుతాను. ఒక 5 మంది 6 మంది కూర్చొనైనా సరే ఒకరింట్లో ఒక పుస్తకాన్ని గురించో, ఒక లేటెస్ట్గా వచ్చినటువంటి ఒక పత్రాన్ని గురించో మనసు విప్పి మాట్లాడుకోవడం, ఒకరు చెప్తే ఒకరు వినడమే కాకుండా అందరూ కలిసి మాట్లాడుకోవడం అనేటటువంటి దాన్ని మనం ఎంత పెంచగలిగితే, ఎన్ని విస్తృతమైన గ్రూపులు ఈ పని చేయగలిగినట్టుగానైతే అప్పుడు ఏం కావాలని అది అవుతుంది. ఆ విస్ఫోటనం అక్కడి నుంచి వస్తుంది. ఈ ప్రయత్నం జరగడంలో ఇది ఒక భాగం అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. నేను మళ్ళీ అంటున్నాను, చాలా పెద్ద పెద్ద సమావేశాలు కాకుండా 5-6 మందిని కూర్చొని కూడా ఓ 2-3 గంటలు మనసు విప్పి సీరియస్గా మాట్లాడుకోవడం అనేటటువంటి పద్ధతుల్ని వీళ్ళనంత ఎక్కువగా ఎవాల్వ్ చేసుకోవడం అనేటటువంటిది జరగాలి అనేదాన్ని నేను మొదట చెబుతూ అసలు విషయంలోకి వస్తాను. సరే, ఇక్కడ కూర్చున్న మీరు కానీ లేకుంటే పురాతత్వ నిపుణులు ఉన్నారు. పురాశాస్త్రం చాలా అభివృద్ధి చెందింది. తర్వాత బుక్స్ బోలెడన్ని వచ్చాయి. ప్రాచీన చరిత్రను గురించి ఇప్పుడు మా కోశాంబి గారిని గురించి మనకు తెలుసు. ఆ తర్వాత శర్మ గారు, ఆర్వీఎస్ శర్మ, తర్వాత మన రమిల్లా థాపర్ గారు, వీళ్ళందరూ ప్రాచీన చరిత్రను గురించి చాలా గ్రంథాలే రాశారు. వీటన్నిటిలో ఎక్కువ భాగం భౌతికవాద దృక్పథంతో, ఏదో పురాణాల మీద మాయామర్మాల మీద ఆధారపడకుండా వాస్తవిక భౌతికవాద దృక్పథంతో చరిత్రని మన ముందు పెట్టే ప్రయత్నం చేశారు. ఇది భారతదేశంలో కావలసినంత ఉంది. ఇది ఏమీ తక్కువ ఏమి లేదు. మనకు గొప్ప చరిత్రకారులకి వైతార్కిక భౌతికవాద దృక్పథంతో చరిత్రని సీరియస్గా రాసేటటువంటి వాళ్ళకి కొరత లేదు. అంతేకాకుండా వీళ్ళకి ప్రపంచవ్యాప్తమైన గౌరవము, గుర్తింపు కూడా ఉన్నాయి. ఇది భారతదేశానికి దక్కినటువంటి ఒకానొక అవకాశం, అదృష్టం. దీన్ని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. కాబట్టి ఇంతకుముందు కూడా మనం చూసినట్టుగానైతే రాంభట్ల కృష్ణమూర్తి గారిని గురించి ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు. రామకృష్ణుడు జనకథ, వేదభూమి, పంచమలెవరు అనే 3 పుస్తకాలు ఇచ్చారు. ఆ 3 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయో లేదో కానీ విశాలాంధ్ర వాళ్ళ దగ్గర 2 పుస్తకాలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. పంచమలెవరు అందుబాటులో ఉన్నట్టు లేదు. అది చాలా విలువైన పుస్తకం. వీటిల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటనంటే, మన పురాణాలు, మన ప్రాచీన సాహిత్యం, వీటిని ఆధారం చేసుకొని వీటిలో ఉన్నటువంటి కొన్ని అంశాల మీద ఉన్న పై పొర, ఆ మాయా పొర, మార్మికత, అలౌకికత అనేటటువంటి దానిని జాగ్రత్తగా తొలగించి లోపలికి చూస్తే భౌతికంగా ఏమి ఉన్నది, ఏమై ఉంటుంది
అనేటటువంటి కొంత ఊహతో కూడా కలిపిగానే చూచినట్టుగానైతే ఓహో ఇంత చరిత్ర, ఈ రకమైనటువంటి ఇప్పటిదాకా మనం ఊహించినటువంటి చరిత్ర, అసలు చరిత్ర అనేటటువంటిది ఇలా ఉంటుంది కదా అనేది అసలు ఆశ్చర్యకరంగా రాంభట్ల దాన్ని ముందుకు తీసుకొచ్చాడు. చూశారు మీరు, ఆ పుస్తకం చదవండి. నేను ఇది చదివిన తర్వాత నా 2 పుస్తకాలు చదివాను, నిజం చెప్పాలన్నట్టు. దీంట్లో రెండింటిని కోట్ చేశారు కాబట్టి ఆయన. ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. భైరప్ప పర్వ అనే పేరుతో ఒక పుస్తకాన్ని తెచ్చారు. కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు దాన్ని ప్రచురించారు. మహాభారతాన్ని ఆయన భౌతికవాద దృక్పథంతో ఒక నవలగా రాశారు. రాసి అనేక మార్మికమైనటువంటి విషయాలని ఆయన బద్దలు కొట్టి వాస్తవాలన్నీ ముందుకు తెచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు. గుండె ఒక్కొక్కసారి పగిలిపోతుంది. ఓహో మనం చదువుకున్న మహాభారతాన్ని ఎట్టగానో చూస్తే భరించగలమా అని భయం వేసేంత విధంగా వాస్తవాలను ఆయన ముందుకి తీసుకొని వచ్చాడు. సరే, ఇటీవల కాలంలో ఈ జన్యుశాస్త్రం 1953లో డిఎన్ఏని గురించి, ఆ 1963 తర్వాత మరికొంత దాని లోతుల్లోకి ఈ ప్రోటీన్లన్నీ ఎలా ఉత్పత్తి చేస్తుంది డిఎన్ఏ అనేటటువంటిది, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత పెద్ద జన్యుశాస్త్ర విస్ఫోటనమైనటువంటిది జరిగింది. ఇప్పటిదాకా పురాతత్వ శాస్త్ర ఆధారంగానో, లేకపోతే భాషాశాస్త్ర ఆధారంగానో, లేకుంటే సాహిత్యం ఆధారంగానో, లేకపోయినట్టుగానైతే అక్కడక్కడ దొరికినటువంటి కొన్ని శాసనాలు, రకరకాలైనటువంటి సామగ్రి ఆధారంగానో ప్రాచీన మానవ చరిత్రను చెబుతూ వస్తున్నటువంటి వాళ్ళకి ఈ జన్యుశాస్త్రంలో జరిగినటువంటి పరిశోధనలు, అవి బహిర్గతం చేసినటువంటి వాస్తవాలు ఊహాతీతమైనటువంటి బలాన్ని ఇచ్చాయి. అంతేకాకుండా గొప్ప రుజువులను కూడా అందజేసాయి. శాస్త్రపరమైనటువంటి రుజువు కావడంతో, రుజువు ఆధారితమైనటువంటి వాస్తవంగా అది మారడంతో ఇప్పటిదాకా చెప్పిన దానికంటే వంతంగా మానవ చరిత్రను చెప్పడానికి కావలసినటువంటి వనరుల్ని ఇది అందించింది, జ్ఞానాన్ని ఇది ప్రసాదించింది. ఈ సందర్భంలో ఎవరికైనా గుర్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ 2019 సెప్టెంబర్లో 2 అధ్యయన పత్రాలను గురించి హిందూలో 2-3 ఆర్టికల్స్ వచ్చాయి. 2019 సెప్టెంబర్ 15వ తేదీన చాలా పెద్ద ఆర్టికల్స్ వచ్చాయి. ఇందులో మన పూర్వీకులు ఎవరు, ఆర్యులు ఎవరు అనేటటువంటి దానిపైన ఇంగ్లీష్లో సెల్ పత్రికలో వచ్చిన ఒక అధ్యయన పత్రం, ఆ తర్వాత సైన్స్ పత్రికలో వచ్చిన మరొక అధ్యయన పత్రం, ఈ 2 అధ్యయన పత్రాల యొక్క సారాన్ని హిందూ చాలా విస్తృతమైన పద్ధతిలో ముందుకు తీసుకొని వచ్చి మనకు అందించింది. ఇది పెద్ద గందరగోళాన్ని సృష్టించింది. గందరగోళం దానికన్నా పెద్ద చర్చని, తిరుగుబాటుని, దీనిపైన దాడిని కూడా తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. మొదటిసారిగా జన్యుశాస్త్రము మానవ చరిత్ర మీద వెలుగులు ప్రసారించడం ప్రారంభించిన తరువాత అది ఒక సైన్స్గా కాకుండా మానవ సమాజం మీద జోక్యం పెట్టుకోవడం అనేటటువంటి రూపంలోకి మారిన తర్వాత సహజంగానే సమాజం నుంచి అప్పటిదాకా అనేకమైనటువంటి భ్రమలు, లేకుంటే భేషజాలు, జాతి మత దురహంకార తత్వాలు, లేకుంటే నమ్మకాలు, విశ్వాసాలు ఉండేటటువంటి వాళ్ళందరికీ ఒక్కసారి సైన్స్ పేరుతో, సైన్స్ రూపంతో ఈ రకమైనటువంటి కొత్త వెలుగు కనిపించడం ప్రారంభించాక దాన్ని చూడడం అనేటటువంటిది చాలా కష్టం అయిపోయి కళ్ళు చాలామంది మూసుకున్నారు, చాలామంది కన్నారు కూడా చేయడం అనేటటువంటిది జరిగింది. ఇది కొంతమందికైనా గుర్తుందో లేదో నాకైతే తెలియదు. ఆ తర్వాత ఈ కోణంలో నుంచి, అంటే జన్యుశాస్త్రపరమైనటువంటి అధ్యయనం వైపు నుంచి
ఈ మానవ చరిత్రని, పురామానవ చరిత్రని గ్రంథాల రూపంలో రాయడం అనేటటువంటిది వచ్చింది. ఈ వచ్చిన క్రమంలో చాలా సులువుగా, సూటిగా, అరటిపండు ఒలిచినట్టుగా చెప్పినటువంటి ఒక పుస్తకము టోనీ జోసెఫ్ రాసినటువంటి ద ఎర్లీ ఇండియన్స్. మీరు ఆ బుక్ని చూడండి. ఇంతలో ఈ పుస్తకం ఎంత లోతో ఆ పుస్తకం కూడా అంతే లోతు. కానీ రచనా విధానం ఉంది చూచారా, చాలా సూటిగా, సులభంగా అతగాడు చెప్తాడు. ఆ తర్వాత ఇందాక మన మిత్రుడు పేర్కొన్నటువంటి డేవిడ్ రైక్ రాసినటువంటి ఒక పుస్తకము హూ వీఆర్ అండ్ హౌ వీ గాట్ హియర్, మనం ఎవరము, మనం ఎలా ఇక్కడికి వచ్చాము అనేటటువంటిది. ఈ రెండు పుస్తకాలు ఆధునిక యుగంలో, ఆంటోనీ గారిది కూడా ఉంది, నేను కాదని చెప్పలేదు, ఇంకా కూడా ఉన్నాయి, నేను వాటి లోపలికి పోవటం లేదు. ఒక పెద్ద చర్చని స్టార్ట్ చేసాయి. వీటి వల్ల ఇక ఈ పురామానవ చరిత్రకు సంబంధించినటువంటి చర్చోపచర్చలన్నీ ఫుల్ స్టాప్ అయిపోతాయని అనుకున్నాం మాబోటోళ్ళు. ఎందుకంటే ఒక కంక్లూజన్ వచ్చేసింది అని చెప్పి. కంక్లూజన్ రాకపోగా దీని మీద తీవ్రమైనటువంటి వ్యవహారం నడిచింది. బాధాకరమైన విషయం ఏంటంటే శాస్త్రవేత్తలే శాస్త్ర ద్రోహానికి పాల్పడి ఈ ఫలితాలని, ఈ జన్యుశాస్త్ర ఫలితాలని వ్యతిరేకించడం ప్రారంభించారు. భారత మీడియా హిందుస్థాన్ టైమ్స్ దగ్గర నుంచి అమర్ ఉజాలా దాకా చాలా పెద్ద ఎత్తున అసలు ఆ శాస్త్రం ఏం చెప్పింది అనే దాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యానాలతో జనాన్ని గందరగోళమైనట్టు చేయడం అనేది జరిగింది. అది ఇప్పుడు ఇంకా వికృతంగా విస్తృతం అవుతుందా, లేకుంటే ఏమన్నా నోళ్ళకి మూతపడే పరిస్థితి వస్తుందా అనేటటువంటిది ఆలోచించాల్సిన విషయం. అయితే కల్లూరి భాస్కరం గారు ఏమంటాడనంటే, ఆయన కొంత ఆశాజీవి. 2-3 చోట్ల ఏమంటాడనంటే, ఇప్పుడిప్పుడే ఆర్యుల రాకను గురించి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మౌనం పాటించడం అనేది ప్రారంభిస్తున్నారు అని ఆయన అంటాడు. ఇక దీని జోలికి పోవడం అనేది అనవసరమైన వ్యవహారము అని అంటున్నారు. సరే, వాళ్ళు కొంచెం తెలివిగా ఏమైనా లేకిగా ఉండే బ్యాచ్ ఉంది చూసారా, వీళ్ళు మాత్రం ఇష్టం వచ్చినటువంటి విధంగా మాట్లాడుతున్నారు. సరే, ఈ పుస్తకం ఈ సందర్భంలో వచ్చింది. ఏది? కల్లూరి భాస్కరం గారి పుస్తకం. దీనికి ముందు 2000లో మన ఎం విజయ్ కుమార్ భారతీయ మూలాలు అనే ఒక పుస్తకాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ జన్యుశాస్త్ర నేపథ్యంలోనే వచ్చింది, అది కూడా వచ్చింది. ఈ పుస్తకంలో ఉన్నవే ఆ పుస్తకంలో కూడా ఉన్నాయి. ఆయన ఒక పద్ధతిలో, ఒక రూపంలో దాన్ని రాసుకుంటూ వచ్చాడు. 2023లో ఈ మన మూలాలు దాన్ని భాస్కరం గారు రాసుకొచ్చారు. ఇది భాస్కరం గారు రాసిన దాంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏమిటనేది మాట్లాడుకుందాం, నేను కాదని చెప్పి. ఈయన ప్రధానమైన విషయం చెప్పేది ఏమిటి? ఒకటి, ఈ జన్యుశాస్త్ర విప్లవం మానవ వలసల్ని వెలుగులోకి తేవడం అనేటటువంటిది ఒక పెద్ద విజయం. అదేదో సైన్స్గా చెప్పుకోవడం, ఆ వ్యవహారంలోకి పోకుండా అది మొత్తం మానవుల ప్రస్థానంలోకి ఏలుపెట్టి మానవుల్ని తరచు చూచినట్టుగా ఎక్స్రే పెట్టి స్కాన్ చేసి, నీలో నీ జన్యం ఉంది, నీలో నీ సంకరం ఉంది, ఇదిగో నీ వ్యవహారం ఉంది అని చెప్పి వీళ్ళందరినీ మీరెవరు అని తేల్చడానికి ప్రయత్నం చేయడం ఉంది చూసారా, ఇది ఒక పెద్ద వ్యవహారము. తేల్చడానికి పూనుకొని ఒక కొలిక్కి తేవడం ఉంది చూసారా, ఇది చాలా పెద్ద విజయం అని చెప్పి ఆయన చెప్తారు. మొత్తంగా మానవ చరిత్రను చూస్తే 2 అంశాలే ఇందులో ఉన్నాయి అని తేల్చుతాడు. ఒకటి వలసలు, 2 సాంకర్యం. వలసలు అనే మాట కూడా కొంచెం నిందావాచకం. ఏదో ఎక్కడి నుంచో వచ్చి ఇంకొక దేశం మీద పడడం అనే అర్థం వస్తుంది వలసవాదులు ఈ మాట వస్తుంది. వలసలు అనడం కన్నా విస్తరణ అని అంటే ఇంకొంచెం బాగుంటుంది. ఆ రోజు సరిహద్దులు లేవు. ఆ రోజు ఇప్పుడున్నటువంటి విధంగా సముద్రాలు, ఖండాలు కూడా లేవు.
ఒక చోట నుంచి ఒక చోటికి ప్రయాణం చేయడం అనేటటువంటిది ఈజీగా కూడా ఉన్నది. సముద్రాలు ఎంత లోతులు లేవు. ఒక్కొక్క ప్రత్యేక ప్రాకృతికమైనటువంటి సందర్భాలు, అది మంచుయుగం కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ఎత్తున అగ్నిపర్వతాలు బద్దలు కావడం కావచ్చు, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రకృతిలో తీవ్రమైనటువంటి మార్పులు రావడం వల్ల కూడా కదలికలు ఎక్కువగా అవసరమయ్యేటివి, కదలికలు కొంచెం సులభం కూడా కావచ్చు, ఎక్కడెక్కడి నుంచో రావచ్చు. అందువల్ల ఈ మొత్తంగా చూసినట్టుగానైతే కథ అంతా ఏమిట్రా నాయనంటే, ఒకటి మానవులు విస్తృతాతి విస్తృతంగా, అలలుగా ఒక చోట నుంచి ఒక చోటకే కాదు, ఆ ఒక చోట నుంచి మళ్ళీ వెనక్కి కూడా రావడము, ఈ భూగోళం మొత్తం మీద పరుచుకోవడము అనేటటువంటిది చరిత్రలో నెంబర్ 1 విషయం. అంతవరకైతే గొడవ లేదు. ఎక్కడెక్కడ తిరిగి వచ్చారనేది తిరిగి వెళ్ళాను. వీళ్ళందరి మధ్య శారీరక సంపర్కం జరిగి సాంకర్యం జరగడం అనేటటువంటిది రెండో విషయం. వీళ్ళందరూ కలిశారు, భౌతికంగా కలిశారు. కలవడం ద్వారా వాళ్ళ పిల్లలు పుట్టారు. వాళ్ళు ఇంకెక్కడితో కలిశారు. మొత్తంగా కానీ మనం చూసినట్టుగానైతే స్వచ్ఛమైనటువంటి వాళ్ళము అనేవాళ్ళము ఏ ఒక్కరము ఈ భూమండలం మీద లేము. స్వచ్ఛత అనేటటువంటిది అబద్ధం అని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పటం అనేది ఇది ఉంది. ఇంకో తమాషైన విషయం, అసలు ఒక జాతి అనే దాన్ని ధృవీకరించడానికి ఏ జన్యువు లేదంటాడు. నేను ఫలాని జాతి అని చెప్పుకోవడానికి నీ దగ్గర ఏమన్నా ప్రత్యేకమైన జన్యువు ఉందా అంటే అటువంటి సాక్ష్యం ఏది లేదు అంటాడు. మరొక చోట ఏమంటాడనంటే, అసలు వేరు జాతుల మధ్య ఉన్న జన్యు తేడాల కంటే ఒకే గ్రూపుగా ఉండే వాళ్ళలోనే ఎక్కువగా ఉన్నాయని కూడా అంటాడు. ఇది మరీ పెద్ద విషయం. కాబట్టి ఈ సంకరం అనేటటువంటిది అవిచ్ఛిన్నంగా, అనుస్యూతంగా, నిరంతరాయంగా జరుగుతూనే ఉండింది, ఇంకా జరుగుతూ కూడా ఉంటుంది. దీన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? మనం రెడీగా ఉన్నామా? ఒక చోట ఏమంటాడంటే ఈయన, రాహుల్ సాంకృత్య ఆయన అంటాడు ఈ మాట, దాన్ని నేను కోట్ చేస్తాను. క్రీస్తు పూర్వము దాకా అంటే 1వ శతాబ్దం ఆ ప్రాంతం దాకా ఈ సంకరం మీద పెద్ద గొడవలు ఏమి లేవని, స్త్రీ పురుషుల మధ్య సంబంధాలకు సంబంధించిన పట్టింపులు భారతదేశంలో కూడా ప్రపంచవ్యాప్తంగా సరే దాదాపు 2000 ఏళ్లకు ముందర దాకా పెద్ద పట్టింపులు ఏమీ లేవు. ఏది ఎవరితో సంగమించినా ఇష్యూ ఏం కాదు. కానీ మహాభారత కాలం నాటికి వచ్చేటప్పటికి దాంట్లో స్పష్టంగా మహాభారతంలో కనిపిస్తుంది. అర్జునుడు కాడి కింద పడేసి, కాడి కాదులేండి విల్లు కింద పడేసి, నేను చేయను యుద్ధం అంటాడు. ఇప్పటిదాకా మనం ఎందుకు చేయనానంటే మా బంధువులు చంపడం, తాతను చంపడం, గురువును చంపడం, ఇదంతా నాకు ఇష్టం లేదు, నాకు ఏంది రక్తపు గూడు ఎట్ట తింటాను అన్నాడు. అసలు భగవద్గీత చదివితే అర్జున విషాద యోగం అంటారు దాన్ని. అర్జునుడు ఏడుపు మొహం పెట్టడం. ఆయన చెప్పిన మాటల్లో 5 శ్లోకాలు ప్రత్యేకించి యుద్ధం జరిగితే సంకరం జరుగుతుంది, వర్ణ సంకరం జరుగుతుంది, ఆ సంకరం జరిగితే కులభ్రష్టులు అవుతారు, కులభ్రష్టులు అయితే నరకం వస్తుంది, మన పితృదేవతలకి అన్యాయం జరుగుతుంది, కాబట్టి ఈ యుద్ధం నేను చేయలేను అంటాడు. స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకర. ఆడవాళ్ళు చెడిపోతే మగవాళ్ళు చెడిపోరు. చెడిపోయేది ఎవరు? ఆడవాళ్ళు చెడిపోతే ఓ కృష్ణ వర్ణ సంకరం జరుగుతుంది కదా. మరి ఈ సంకరం జరిగితే దానికి యుద్ధం దారి తీస్తుంది కదా. యుద్ధంలో ఏమవుతుంది? చచ్చిపోతారంతా, మగవాళ్ళందరూ చచ్చిపోతారు. ఇక ఆడవాళ్ళు ఏం కావాలా? ఆడవాళ్ళు దుష్టులు కావాల్సిందే. ఆ దుష్టులు అయిన తర్వాత ఏమవుతుంది? ఎవరితోనో ఒకరితో సంగమిస్తారు, కులంతో నిమిత్తం లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్లో
ఈ రిజర్వేషన్ గొడవ ముందు జరిగింది తెలిసిందే తెలుసా? బంగ్లాదేశ్ యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ సైన్యం విపరీతంగా అక్కడికి వచ్చింది. అది దుర్మార్గం జరిగింది. అక్కడ వాళ్ళు వెళ్ళిపోవాలని గొడవ చేశారు. వాళ్ళు కొన్ని లక్షల మంది బెంగాలీ మహిళల్ని, అంటే తూర్పు బెంగాలీ మహిళల్ని రేప్ చేశారు. వాళ్ళందరికీ పిల్లలు పుట్టారు. బంగ్లాదేశ్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పిల్లలు ఎవరు? తండ్రి లేడు. కాబట్టి ఈ పిల్లలని పెంచే బాధ్యత, వాడికి ఒక రక్షణ కలిగించే బాధ్యత, అన్నిటికంటే మించి ఈ పిల్లలకి ఒక గౌరవప్రదమైన స్థానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వాలకు వచ్చింది. ఆ క్రమంలో వాళ్ళని ప్రత్యేకంగా చూడడం, రిజర్వేషన్లు అధికార దుర్వినియోగం జరగడం, అవామీ పార్టీ వాటన్నింటినీ కొట్టేసుకోవడం అనేటటువంటి దట్ ఈజ్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ యుద్ధం అనేది వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఈ రకమైన పరిస్థితి, సంకరం అనేటటువంటిది వస్తుంది. తప్పనిసరైన పరిస్థితి. అంటే భారతీయులకి ప్రపంచం ఆ సంగతి అటు పెట్టండి, ఈ సంకరం అనేటటువంటి భయం, సంకరము పాపము, లేకపోతే అది నరకానికి దారితీస్తుంది అనేటటువంటి మతపరమైనటువంటి ధోరణి కావచ్చు, స్త్రీలు ఇంకొకరితో సంకరం చేయడమా అనేటటువంటి భావోద్వేగపూరితమైనటువంటి మానవ ప్రవృత్తికి సంబంధించినటువంటి అంశంగా కావచ్చు, ఒక విలువలకు సంబంధించిన నైతిక వ్యవహారానికి సంబంధించిన అంశంగా కావచ్చు, మారడం అనేటటువంటిది మానవ చరిత్రలో 2000 ఏళ్ల ఇటీవలదే తప్ప అంతకు ముందరది కాదు. అయినా దాన్ని ఒప్పుకోవడానికి మనం అంత సులభంగా ఉండం. మరి ఈ పరిస్థితుల్లో ఏమవుతుంది? సైన్స్ దీన్ని చెబుతా ఉంది. ఇక్కడే సైన్స్కి సమాజానికి, లేదా సైన్స్కి మనుషులకి మధ్య ఘర్షణ వచ్చాయి. గతంలో గలీలియో సూర్యకేంద్రిక సిద్ధాంతం చెప్పినప్పుడు భూమి తిరగడం, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందయా, సూర్యుడు కాదు భూమి చుట్టూ తిరుగుతుంది అన్నంతకి గందరగోళం అయిపోయింది. అతన్ని ఏం చేయాలో చూశారు. బురువును అని ఆఖరికి సజీవ దహనం చేశారు. ఇది మనకు తెలుసు కదా. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని తీసుకొచ్చినప్పుడు ఇది బైబిల్లో చెప్పిన సృష్టి కంటే భిన్నమైనటువంటిది, వ్యతిరేకమైనది అని చెప్పి దాన్ని ఇప్పటికీ కూడా అమెరికాలో చెప్పడానికి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. తీవ్రమైన సైన్స్ వ్యతిరేకత. ఇలాంటి ఆవిష్కరణలు వచ్చి, కొత్త వాస్తవాలు వెలుగులోకి వచ్చి, అప్పటిదాకా మనుషులకున్న భావాల మీద అది దాడి చేసినట్టయి, లేదా ప్రశ్నించినట్టయి, మనిషి తన ఆలోచనలను మార్చుకోవలసిన, భావాలను మార్చుకోవలసిన పరిస్థితి వచ్చి, అలా మార్చుకోవడానికి అతను అంత సులభంగా సిద్ధపడక, గడ్డగట్టుకొని పోయినటువంటి భావజాలం ఒక భౌతిక శక్తిగా మారి అతన్ని వెనక్కి లాగుతున్న తర్వాత ఓపెన్గా ఆధునిక దృక్పథాన్ని సంతరించుకొని సైన్స్ ప్రకారం నిజాన్ని నిజంగా ఒప్పుకోవడం అనేటటువంటి ధైర్యాన్ని సంతరించుకోవడం అనేటటువంటిది చాలా పెద్ద విషయం. సైన్స్ ఉద్యమ సంస్థలుగా మేము జన విజ్ఞాన వేదిక లాంటి వాళ్ళని చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఇదే. సైన్స్ ప్రకృతికి సంబంధించిన ఒక కొత్త ఆవిష్కరణ, కొత్త రహస్యాన్ని బయటపెట్టినప్పుడు దీన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రశ్నించవచ్చు, ప్రశ్నించడం వేరు, తిరస్కరించడం వేరు మొండిగా. కాబట్టి ఈ రకమైన దీన్ని శాస్త్రీయ దృక్పథం అంటున్నాం. లేదనంటే సులభమైన భాషలో ఆధునిక దృక్పథం అని అంటున్నాం. యూ షుడ్ ఓపెన్ యువర్ హార్ట్. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా అంటారు, మీరు తలుపులు తెరవండి, కొత్త వెలుగుల్ని ప్రసరింపజేయండి, కొత్త వాస్తవాలని ఒప్పుకోవడానికి సిద్ధపడడం అనేటటువంటిది జరగాలి. కానీ జరగదు. ఇది ఘర్షణే, తీవ్రమైనటువంటి భావ ఘర్షణ, ఆలోచనల మధ్య ఘర్షణ. ఇందులో రాజకీయాలు కూడా జొరబడి, ఇందులో భావోద్వేగాలు కూడా అడుగుపెట్టి, ఇందులో జాతిపరమైనటువంటి అంశాలను కూడా జొప్పించి చేసినట్టుగానైతే ఇది యుద్ధమే అవ్వడం కూడా ఖాయం అవుతుంది. ఇది కూడా ఇది మనలాంటి దేశంలో చాలా ఎక్కువ. అంటే పెద్ద ఎత్తున రకరకాల సైద్ధాంతికమైన చర్చలు, యుద్ధాలు, పలు రకాలైనటువంటి సాహిత్యం, లేకపోతే పెద్ద పెద్ద చర్చోపచర్చలు చేసే సైద్ధాంతికవేత్తలు,
అలాంటి వాళ్ళు ఆధునిక భారతదేశంలో లేరు. మన దేశంలో ఆ రకమైన భావ విప్లవం జరగలేదు, ఆ ఘర్షణ కూడా పెద్దగా జరగలేదు కాబట్టి ఈ దేశం ఒక మాటలో చెప్పాలని అంటే ఒక చోట కల్లూరి భాస్కరం కూడా అంటారు, అసలు భారతదేశం క్రీస్తు పూర్వంలోనే ఉంది, క్రీస్తు తర్వాత అనే చోటికి ఇంకా ఇది అడుగుపెట్టనే లేదు అని అంటాడు. సరే, ఈ మధ్య కాలంలో ఏమంటున్నారని అంటే భారతదేశం 18వ శతాబ్దం దాటనే లేదు అనేది మరొక రకమైన వ్యాఖ్య ఉంది, అది వేరే విషయం. ఈ సందర్భంలో ఇది చెప్పడం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం. ధైర్యంగా ఏదో సైన్స్గా చెప్పి యూరోపియన్లనో లేకపోతే మధ్య ఆసియా వాళ్ళనో మరొకరినో ఇంకొకరినో చూపిస్తూ చెప్పితే గొడవ లేదు. ఎప్పుడు గొడవ వస్తుంది? ఇండియన్ కంటెక్స్ట్లో చెప్పినట్టుగానైతే గొడవ వస్తుంది, అంతే కదా. దక్షిణాఫ్రికాలో జాతి దురహంకారాన్ని గురించి చెబితే గొడవ లేదు, లేదా జాతిపరమైనటువంటి వివక్షణ గురించి చెబితే పర్వాలేదు. ఇండియాలో జాతి వివక్షణ గురించి చెప్పినప్పుడే కదా గొడవలంతా వచ్చేది. సరిగ్గా ఈ కల్లూరి భాస్కరం గారు చేసిన పని ఏమిటనంటే దాన్ని ఆ పైన శాస్త్రంగానో లేకపోతే ప్రపంచానికో మాత్రమే అటు పరిమితం చేసి అంతవరకు సత్యం చెప్పామని వదిలేసుకోకుండా నేరుగా తీసుకొని వచ్చి ఈరోజు రాజకీయాల దాకా తెచ్చి ఇది ఇంకెక్కడికి దారితీస్తుందనే ప్రశ్న కూడా వేసి కొంపలు మునుగుతాయనేది అంత పులి స్టాప్ పెడతాడు. ఇది పెద్ద సాహసం. నేను ప్రధానమైన పాయింట్ ఇది సాహిత్యం. ఆశ్చర్యకరమైన విషయం ఆయన చెప్పేది ఏమిటనంటే వలసలు ఒక ప్రత్యేకమైన ప్రేరకం మూలం ఈరోజు మానవులు ఈ విధంగా ఉండడానికి అనేదాన్ని ప్రపంచమంతా ఇది జరిగింది అనేదాన్ని దాదాపు ప్రపంచమంతా అంగీకరిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి యూరోపియన్లు వచ్చిన తర్వాత అమెరికా ఆదివాసీలు ఏమయ్యారు, అమెరికా సమాజం ఏమైంది, విపరీతమైన మార్పులకి లోలైంది, గందరగోళం అయింది. దీన్ని అందరూ ఒప్పుకుంటారు, దీన్ని ఒప్పుకోకపోవడానికి ఏమీ లేదు. అలాగే మధ్యాసియా, మరీ ముఖ్యంగా పశ్చిమాసియా దగ్గరికి వచ్చేటప్పటికి, మధ్యాసియా కాదు పశ్చిమాసియా దగ్గరికి వచ్చేటప్పటికి తీవ్రమైనటువంటి దాడులు జరిగాయి, ఆక్రమణలు జరిగాయి, గందరగోళాలు జరిగాయి, మతపరమైనటువంటి వ్యవహారాలు నడిచాయి. ఇదంతా జరిగినందువల్ల అసలుకి పశ్చిమాసియా రూపురేఖలే మారిపోయినాయి అనే దాన్ని ఎవరు కాదనరు, ఎవరు పెద్దగా వ్యతిరేకించరు. ఇండో ఆర్యన్లు భారతదేశానికే కాదు యూరప్ కూడా వెళ్ళారు. మనకు రావడానికంటే ముందర వాళ్ళు యూరప్కి వెళ్ళారు. యూరోపియన్లు ఎవరు కూడా ఇండో ఆర్యన్లు మా దేశంలోకి రావడం అనేది ఎట్ట జరిగింది, వాళ్ళు రాలేదు మేమే వాళ్ళ దగ్గరికి పోయినాము అని గొడవలు చేయడం లేదు. వాళ్ళు ఎవరో ఆ క్వశ్చన్ రేజ్ చేయడం లేదు, దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కానీ అందరూ ఒప్పుకుంటారు, కానీ వాళ్ళ ప్రాంతానికి ఎక్కడెక్కడి నుంచో వలసలు రావడము, దానివల్ల వాళ్ళ రూపురేఖలు మారిపోవడం అనేటటువంటి దాన్ని అంగీకరిస్తారు. కానీ ఒక్క భారతీయులు మాత్రము ఈ గడ్డ మీదకి వేరే వాళ్ళు వచ్చారు, రావడం వల్ల మన రూపురేఖలు మారాయి అని అంటే అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఇదే ఏమిటి, మనం క్రీస్తు పూర్వంలోనే ఉన్నాము, ఇంకా తర్వాత ముందుకు రాలేక పోతున్నాము అనేటటువంటిది. ఇక ఈ వలసలకు సంబంధించి ఆయన చెప్పిన విషయాలు, ఒకటి 200 ఏళ్ల దాకా ఇప్పుడున్న మనుషులు కాకుండా, అంటే హోమోసేపియన్లు కాకుండా, మన వాళ్ళందరినీ హోమోసేపియన్లు అని అంటున్నారు, వీళ్ళు కాకుండా ఇతర రకాల మానవులు కూడా ఉండినారు అనేది మనకు తెలియదు. జస్ట్ 200 years తర్వాతనే మనుషులు ఇలాంటి వాళ్లే కాకుండా ఇంకొంచెం అటు ఇటుగా ఉండేటటువంటి, నేను సులభమైన భాషలో చెప్పే ప్రయత్నం చేస్తా, పలు రకాల మానవులు ఈ భూమి మీద నడయాడినారు. మనకు దగ్గరగా 39,000 ఏళ్ల ముందరే అంతరించినటువంటి నియాండర్తల్ మానవులు ఉన్నారు, హోమోసేపియన్ మానవుల కంటే ముందర ఉన్నారు. ఒక పరిశోధన ప్రకారంగా వాళ్ళకి అన్ని విషయాలతో పాటు భాష కూడా వచ్చు. ఏమి మనకంటే తక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు ఏమీ కాదు.
ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు నరావతారం కన్నా చదివితే ఒక పెద్ద లిస్ట్ ఉంది. లేదు మన నోవెల్ హోవా హరారే సేపియన్స్ పుస్తకం కన్నా చదివినట్టుగానైతే ఆయన కూడా చాలా లిస్టు చెప్తాడు. సరే, వాటన్నిటికీ లోపలికి మనం పోనక్కర్లేదు. అంటే ఇప్పుడున్న హోమోసేపియన్లు కాకుండా ఇతర రకాలైనటువంటి మానవులు కూడా భూమి మీద ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడు చెప్పుకోవాలనంటే మనకంటే ముందర బాగా స్పష్టంగా ఉన్నారు అని చెప్పుకోబడే మానవ రకం నియాండర్తల్ మానవ రకం. ఇప్పుడున్న హోమోసేపియన్స్ మనకంటే అది ఎక్కువ కాలం కూడా జీవించింది. ఇది 2 లక్షల కాలమే దీని జీవం, దీని ప్రయాణం. అది 3,30,000 సంవత్సరాల పాటు ఉండింది. 39,000 ముందర అది నశించిపోయింది, అంతర్ధానం అయిపోయింది. ఇక్కడ గొడవ ఏంటంటే ఈ రకరకాలైనటువంటి మానవులు, రకరకాలైన కోతులు అని అనుకుందాం. ఒక రకమైన కోతి కాదు కదా, చాలా రకాలైన కోతులు ఉన్నాయి కదా. ఈ కోతులన్నిటి మధ్య సంపర్కం కూడా జరిగింది అని అంటే జరిగింది లేవా అని అనవచ్చు. ఈ మానవ రకాలన్నిటి మధ్య కూడా సంపర్కం జరిగింది అని అంటే హరారే అయితే నేను ఈ మాట అనలేను, ఆయన నాకు భయం వేస్తుంది అంటాడు. ఎందుకనంటే నియాండర్తల్ మానవులకి హోమోసేపియన్లకి మధ్య వాళ్ళు వేరు, వాళ్ళు చచ్చారు, వీళ్ళు వచ్చారు, వీళ్ళు చస్తే ఇంకొకరు వస్తారు అంటే నాకు గొడవ లేదు. కానీ వీళ్ళిద్దరికీ మధ్య సంపర్కము సాంకర్యము జరిగింది అని అంటే కొంపలు అంటుకుపోతాయని నాకైతే భయం ఉంది. ఎందుకంటే ఇది మహాభావోద్వేగంతో కూడినటువంటి విషయము. ఎందుకని ఒక ఆయన అన్నాడు, ఈ డార్విన్ సిద్ధాంతాన్ని గురించి సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి ఏమన్నాడు, మా తాత కోతుల నుంచి పుట్టాడంటే మాత్రం నేను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేనని చెప్పి. అవును, ఆయనకి అది అంత ప్రెస్టీజ్కి సంబంధించిన విషయం. అలాంటిది ఇప్పుడున్న మానవులు ఎక్కడెక్కడో పరమ రకాలైనటువంటి కోతుల్లో నుంచి వాళ్ళల్లో నుంచి వాళ్ళతో పాటు కలిసి పుట్టినారు అని అనుకుంటే అసలు వాళ్ళు జలధరించదా, భయం వేసేదా? చిన్న విషయమా ఇది అని అంటాడు హరారే. కానీ భాస్కరం దీని గొడవలో ఒప్పకుండా వీళ్ళిద్దరి మధ్య కాదు నాయన, ఇలాంటి మానవులు అనేక రకాలు ఉన్నారు, వీళ్ళందరి మధ్య లక్షణమైన సంపర్కం జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు మనం ఈ రూపంలో బతికున్నాము. కొంచెం లోపలికి ఒకసారి రాత్రి నిద్రపోయేటప్పుడు లోపలికి చూసుకొని చూడండి, నువ్వు కాదు సుమా అంటాడనమాట. అది స్పష్టంగా హోమోసేపియన్స్లో నియాండర్తల్ మానవుల యొక్క జన్యువులు ఉన్నాయి, జన్యు సంపర్కం అనేటటువంటి స్పష్టంగా కనిపిస్తా ఉంది అని అంటాడనమాట. అనడానికి ధైర్యం ఉంది భాస్కరానికి. సరే, ఎన్ని అంత లోతుగా చదవకుండా, ఇప్పుడు అజ్ఞానం పెద్ద పెట్టుబడి, ఇది ఎవడు చదవకుండా ఉంటే గొడవేమీ లేదు, చదివితే లేనిపోయిన సాగు వస్తుంది. ఇంత దూరం పోతే నియాండర్తల్ మానవులు వాళ్ళు వీళ్ళు కలవడము చేయటము ఇక పెద్ద వ్యవహారం. అది హరారే ఏమంటాడనంటే అది దీంట్లో విషయం కాదు. ఈ హోమోసేపియన్లు మాత్రం ఎంతకాలం ఉంటారు, వీళ్ళు పోరా, ఇంకొక రకం రాదా, వస్తుందంటాడు అతను. రావడానికి పరిపక్వమైంది పరిస్థితులని కూడా ఇంకొంచెం అతిగా అతను చెబుతాడు అన్నమాట. అప్పుడు ఇంకా భయం వేస్తుంది. ఏది, మనం మొత్తం ఫినిషా, ఇంకో కోతి లాంటిది బురకనే అంటున్నాలేండి, అలాంటిది వచ్చేస్తుందా, ఓరే నాయన ఇంత అన్యాయమా అని కూడా అనిపిస్తుంది అన్నమాట. మరి అంతే మానవ సమాజం, మానవ పరిస్థితి అంతే. సరే, సూటిగా చెప్పాలి అని అంటే అది టోనీ భాస్కర్ అన్నాడు, ఈయన అన్నాడు. ఇప్పుడున్న మానవులు ఎవరు అని అంటే 3 ప్రధానమైనటువంటి ప్రాచీన వలసలు జరిగాయి. ఒకటి, తూర్పు ఆఫ్రికా నుంచి 65-70 ఏళ్ల ముందర ప్రపంచమంతా విస్తరించినటువంటి ఆఫ్రికాకు సంబంధించినటువంటి జాతి. 65-70 ఏళ్ల ముందర ఇది జరిగింది. 1. 2, ఇరాన్ నుంచి క్రీస్తు పూర్వం 7,000, 3,000 ఏళ్ల మధ్యలో వచ్చిందంటే ఒకేసారి వచ్చారని కాదు, అలలగా మాటిమాటికి వస్తూనే ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళు మొదటి వాళ్ళు ఆహార సేకరణ దశలో ఉన్నటువంటి వాళ్ళు ఆఫ్రికా వాళ్ళు. ఈ ఇరాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు
వ్యవసాయ జనాలు, గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ. మూడవది ఎవరు అని అంటే మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు, క్రీస్తు పూర్వం 2000-1000 సంవత్సరాల మధ్య భారతదేశానికి వచ్చిన వాళ్ళు. వీళ్ళు పశుపోషకులు. వీళ్ళనే ఆర్యులని, వీళ్ళనే ఇండో ఆర్యన్లు అని మనము అంటున్నాం. ప్రధానమైన ప్రాచీనమైనటువంటి వలసలు భారతదేశానికి సంబంధించినంత వరకు చూసినట్టుగానైతే ఈ 65 ఏళ్లకు ముందర ఆఫ్రికా నుంచి, క్రీస్తు పూర్వం 7000-3000 ఏళ్ల మధ్యలో ఇరాన్ నుంచి, ఆ తర్వాత క్రీస్తు పూర్వం 2000-1000 మధ్యలో మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆర్యులు. వీళ్ళు ముగ్గురు ఈ దేశం మీదకి వచ్చారు అని, ఈ రకంగా వచ్చారు అని అంటే దీనికి సంబంధించినటువంటి పురాతత్వ, చారిత్రక, ఇతరేతర సాహిత్యపరమైన, భాషాపరమైన సాక్ష్యాలు వాటిని గురించి మాట్లాడుకున్నాం. చాలా చర్చ ఉంది. ఇప్పుడు జన్యుశాస్త్ర పరంగా కూడా దీన్ని ధృవీకరింప చేయడం అనేటటువంటిది ఈ పుస్తకంలో ఉన్న ప్రధానమైనటువంటి అంశం. ఒకటి, ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి వాళ్ళు అరేబియా, దక్షిణాసియా, ఆ తర్వాత దక్షిణాసియా అంటే భారత్, ఇక్కడ నుంచి మళ్ళీ ఆస్ట్రేలియా, టర్కీ నుంచి యూరప్కి వెళ్ళినారు అని చెప్పి, ఇక్కడ పాయింట్ ఏంటనంటే ఇందాక మన మిత్రుడు కూడా ప్రస్తావన చేశాడు, ఆఫ్రికన్ తల్లి నుంచి ఈ జన్యు సంక్రమణం జరిగింది, L3. కాబట్టి అమ్మ పుట్టిల్లు ఆఫ్రికా అంటాడు. ఏంటి? అమ్మ పుట్టిల్లు ఆఫ్రికా. ఆ అమ్మ నుంచి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యవహారం నడిచింది. ఇది ప్రపంచమంతా ఉంది, భారతదేశానికే కాదు, మొత్తం చాలు. అప్పటికి భారతదేశంలో ఇతర మానవ రకాలు ఏమైనా ఉన్నాయా? ఉండవచ్చు అంతకుముందు, కానీ వీళ్ళు వచ్చేటప్పటికి అవన్నీ అంతరించాయి. అదే నియాండర్తల్లో మరొకరు ఇంకొకరు వాళ్ళు లేరు. ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు విస్తరించడానికి కావాల్సిన సమస్య ఏమి లేకుండా, అడ్డాలు ఏమి లేకుండా విస్తరిస్తూ పోయారు అని చెప్పి, తర్వాత ఈ ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి ఈ గ్రూపు రకరకాల వాళ్ళతో సాంకర్యం జరిగింది. ఆ తర్వాత ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళతో కానీ, ఆ తర్వాత మధ్య ఆసియా నుంచి వచ్చిన వాళ్ళతో కానీ వీళ్ళకి జరిగింది, ఈ ఆఫ్రికన్ వాళ్ళకి జరిగింది. ఈ ఆఫ్రికన్ జాతి వాళ్ళకి ఇతర వాళ్ళతో సాంకర్యం జరగడం అనేటటువంటిది దేశవ్యాప్తంగా జరిగింది. కానీ అతి తక్కువ సాంకర్యము జరిగినటువంటి, ఇంకా మూల ఆఫ్రికన్ జాతి అనబడేదానికి సరిపోయినటువంటి తక్కువ సాంకర్యం మాత్రమే జరిగినటువంటి వాళ్ళు ఒక్కరే ఉన్నారు భూమి మీద, భారతదేశంలో అంటారు. ఎవరు అని అంటే లిటిల్ అండమాన్లో ఉండేటటువంటి యాంజ్ అనేటటువంటి ఒక జాతి ఉంది. వాళ్ళు ఆఫ్రికా నుంచి వచ్చిన తొలి మానవులు. వాళ్ళతో మిగతా వాళ్ళకి సంపర్కం పెద్దగా జరగలేదు, వాళ్ళు అట్టనే ఉండిపోయారు. వాళ్ళు దాదాపు అంతరించిపోయే దశలో ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ జరిగింది. ఇప్పుడు మనం అసలు విషయం దగ్గరికి వస్తే, భారతదేశంలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, మరొకరు కానీ, ఇంకొకరు కానీ ఆఫ్రికా నుంచి భారతదేశానికి మానవులు రాలేదు. అలా ఒక చోట నుంచి రావాల్సిన కర్మ ఈ వేదభూమికి ఏం పట్టింది? ఇప్పుడున్న వాళ్ళు వీళ్ళేను, మా వాళ్ళేను అని అనడం లేదు. దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. దీని దగ్గర వివాదం ఏమి పెద్దగా లేదు. ఎవడో పనికి మాలోళ్ళు ఉన్నాడు, దుష్యంత్ పట్నాయక్ లాంటి వాళ్ళు, ఆటదుడ్డాలు రాసే పౌరాణిక పండితులు ఉన్నారు, వాళ్ళు తప్ప ఎవరు కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక వాటా చెప్పుకోవాలని అంటే, ఒకటి ఆఫ్రికన్ తల్లి L3కి సంబంధించినటువంటి జన్యు లక్షణాలు చాలా స్పష్టంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరిలోనూ, ఉత్తర హిమాలయాల నుంచి అండమాన్ నికోబార్ దీవుల దాకా ఉండే వాళ్ళందరిలోనూ ఉన్నాయి అనేటటువంటిది అంగీకరించాక, ఇప్పుడు మనంగాన మూల భారతీయులు, మూల జాతులు అంటే ఎవరు? నేను అడుగుతున్నా ఈ ప్రశ్న. ఒక రకంగా చెప్పాలనంటే ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళే. ఇది దీని విషయంలో పెద్దగా అభ్యంతరాలు ఎక్కడెక్కడ నసిగినట్టున్నా సిగపట్లేమి
లేవు. ఇక్కడ అది జన్యుపరమైన వ్యవహారం ఏందని చెప్పారు. ఇందులో ప్రధానమైనది ఏంది? తల్లి పారంపర్యం, మైక్రోకాండ్రియల్ జన్యువుకు సంబంధించినటువంటి అంశం పురుషుడి వైపు నుంచి కాకుండా తల్లి వైపు నుంచి ఇది జరగటం అనేటటువంటిది. మైక్రోకాండ్రియల్ అనేటటువంటిది చాలా కీలకమైంది. ఆహారాన్ని శక్తిగా మార్చుకోవడానికి ఉపయోగపడేటటువంటి డిఎన్ఏ అది. మరి అటువంటిది అందరికీ ఉంటుంది. దాని వైపు నుంచి కన్నా చూచి కొలత వేసినట్టుగానైతే ఎక్కడి నుంచి ఎక్కడికి సంపర్కం జరిగింది, అది పురుషుల నుంచి స్త్రీలక, స్త్రీల నుంచి పురుషులకు అనేది అర్థమైపోతుంది. అందులో మైక్రోకాండ్రియాలకు ఉన్న ఇంకొక లక్షణం, అది తల్లి నుంచి కొడుక్కి కూతురికి పోతుంది, కూతురు తర్వాత వాళ్ళ కూతురికే పోతుంది. కానీ కొడుకు దగ్గరికి వచ్చిన తర్వాత కొడుకు నుంచి కొడుకు పోదు, అక్కడికి ఆగిపోతుంది. అది ఈ గొడవలకు ఇప్పుడు నేను పెద్దగా పోను. ఈ వైపు నుంచి చూస్తే తర్వాత జరిగిన పరిణామాలు భారతీయ స్త్రీలకి బయట ఉన్నటువంటి పురుషులతో ఎక్కువ సంపర్కం జరిగింది. ఇది కూడా ప్రమాదకరమైన మాట. ఏమి స్త్రీషు దుష్టాసు కౌంతేయ వారిష్ణేయ జాయితే వర్ణశంకర అనిందా కన్నా చూచారా, ఆ వ్యవహారం లాంటిదే ఇది. కాబట్టి భారతదేశానికి, ప్రపంచం మొత్తానికి కూడా, నేను ముఖ్యంగా భారతదేశానికి అంటే ఎక్కువ భాగం వలసలుగా వచ్చినటువంటి వాళ్ళు పురుషులే ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలతో సాంకర్యం చెందినారు అనేటటువంటిది. నెంబర్ 2, ఈ ఇరాన్ నుంచి వచ్చినటువంటి వ్యవహారం. దీన్ని నేను ఎక్కువ చెప్పనకల మీకు తెలిసిన విషయం ఏమిటి, వీళ్ళు వ్యవసాయ జనాలు. అప్పటికే భారతదేశంలో క్రీస్తుపూర్వం 7000 3000 మధ్యలో ఉన్న కాలాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భారతదేశంలో మెహర్గఢ్ లాంటి చోట వ్యవసాయం ఉంది, వ్యవసాయము బాగా విస్తరించి కూడా ఉంది. ఈ క్రమంలో ఇక్కడికి ఎవరు వచ్చారు? ఇరాక్, సిరియా, పాలస్తీనా దాకా వ్యవసాయము ఆ బయట వ్యాపించి ఉంది. ఆ వ్యవసాయక జనాలు భారతదేశంలోకి వచ్చారు, మెహర్గఢ్ దగ్గరికి, ఆ మెహర్గఢ్ వ్యవసాయ జనాల దగ్గరికి వచ్చారు. వీళ్ళిద్దరి మధ్య అంటే ఒక సులభమైన మాటలో చెప్పాలని అంటే, ఈ పశ్చిమాసియాకి భారతదేశంలోని హరప్పన్ నాగరికతకి మధ్య లింకు ఉంది. సింపుల్గా చెప్పాలనంటే మెహర్గఢ్ యొక్క వ్యవసాయము అభివృద్ధి చెంది దాని పునాదుల మీదనే హరప్పన్ నాగరికత, మెహర్గఢ్ అనేటటువంటిది ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది, బెలూచిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్ అది మిత్రులారా. ఇది రెండవ విషయం. దీనికి సంబంధించి కూడా ఈ ఇరాన్ నుంచి వచ్చి పశ్చిమాసియా నుంచి అని చెప్పి ఈ ఇరానియన్ల జను సంబంధం మనకు హరప్పన్ ప్రజానీకంలో కనిపిస్తోంది అనేది. ఇది పెద్ద వివాదంగా కూడా తర్వాత మారింది. దీని మీద వచ్చిన ఆర్టికల్స్ లేకపోతే అధ్యయన పత్రాల మీద చర్చలు కూడా జరిగాయి. గతంలో రకరకాలుగా చెప్పుకునేవాళ్ళు. ఎందుకనంటే మెసొపొటామియా నాగరికతకి హరప్పా నాగరికతకి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయనేది ఎస్టాబ్లిష్డ్గా మాట్లాడుకునేవాళ్ళు. లేకుంటే రకరకాల ఇక్కడి వస్తువులు అక్కడి వస్తువులు ఇక్కడ లభించాయని చెప్పి మాట్లాడుకున్నాం. అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు, నలుచదరపు ఇళ్ళు, అలాంటి ఇళ్ళే మన హరప్పా నాగరికతలో కూడా ఉండడం అనేటటువంటిది దృశ్య ఈ రెంటి మధ్య సంబంధం ఉందని చెప్పి ఇప్పటిదాకా రకరకాల అంశాల ఆధారంగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు స్పష్టత ఏమిటి వచ్చిందని అంటే, ఇరానియన్ జన్యు సంబంధాలు ఇండియన్లకి అంటే హరప్పన్ నాగరికతకి లో ఉన్నాయి అనేటటువంటిది ఇది తేలింది. ఇది రెండవ వరుసగా సంబంధించినటువంటి అంశం. మూడవది అసలుది ఏది, ఆర్యులు. ఆర్యులకు సంబంధించినంత వరకు వీళ్ళు మధ్యాసియాలో ఉన్నారు. పశుపోషకులు, గడ్డి భూములు వాళ్ళకి కావాలా, గుర్రం వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు పశుపోషక ఆర్థిక వ్యవస్థ వాళ్ళది. కీలకమైన అంశం ఏంటంటే, ఆ పశుపోషక సంచార ఆర్థిక వ్యవస్థ కలిగిన జనం ఒకానొక కల్చర్ని, కొన్ని మతపరమైనటువంటి విశ్వాసాలని,
కొన్ని ఆలోచనలని, కొన్ని స్వభావాలని, కొన్ని విలువలని, ఒక భాషని, ఒక సామాజిక వ్యవస్థని, వర్ణరూపమైనటువంటి వ్యవస్థని స్పష్టంగా కలిగినటువంటి వాళ్ళు. ఆ పశుపోషక ఆర్థిక వ్యవస్థ వాళ్ళకు ఆ నిర్దిష్టమైనటువంటి పద్ధతిని కలిగింపజేసింది. దాంతో వాళ్ళు బయటకు వచ్చారు. ఊరకే బయటకు రావడం కాదు, కత్తి దాడి ఎత్తుకొని వచ్చినట్టు రావడం కాదు. వాళ్ళ కొన్ని విలువలతో, వాళ్ళదైన విలువలతో ఇక్కడికి రావడం అనేటటువంటిది జరిగింది. ఈ క్రమంలో వాళ్ళు భారతదేశానికి రాకముందే అక్కడున్నటువంటి వీళ్ళు పశుపోషకులు, వ్యవసాయదారులు అక్కడ కూడా ఉన్నారు. ఈ వ్యవసాయదారులతో ఘర్షణ పడ్డారు, వాళ్ళతో యుద్ధాలు చేశారు. పశుపోషకులకి వ్యవసాయదారులకి మధ్య జరిగిన యుద్ధమే దేవాసుర సంగ్రామం. దేవులు ఎవరు? గుర్రం మీద ఉండేవాడు, రథం మీద ఉండేటటువంటి వాడు, ఎవరినైనా జయించగలిగినటువంటి సామర్థ్యం ఉన్న యోధుడు, వాడి నాయకత్వాన ఉండేటటువంటి వాళ్ళు, ఇంద్రుడి నాయకత్వాన వాళ్ళు ఉన్నారు. అసురులు ఎవరు? ఆయుధాలు పరిపక్వంగా పరిణతమైనటువంటివి లేనటువంటి వాళ్ళు, రాళ్లతోనో లేకపోతే రాతి గొడవలతోనో యుద్ధాలు చేసేటటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. అది మన వ్యవహారం కాదు, అది పశ్చిమాసియాలో జరిగినటువంటి గొడవ. దేవాసుర సంగ్రామము అనబడేటటువంటిది ఇప్పుడు మనం చెప్పే రాక్షసులకి దేవతలకి యుద్ధం జరిగింది అనేటటువంటిది పశుపోషకులకి వ్యవసాయదారులకి పశ్చిమాసియాలో జరిగినటువంటి ఘర్షణ అనేది ఈయన ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారు. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి కాకసస్ నుంచి కాశ్మీర్ దాకా బయలుదేరి వచ్చారు. దారిలో స్థిర నివాసాలు ఎవరివైనా ఉంటే వాటిని ధ్వంసం చేశారు. ఆ స్థిర నివాసాలని, పురాలని ధ్వంసం చేయడం వలనే పురంధరుడుగా ఎవరు మారాడు? శివుడు, మన ఇంద్రుడు మారడం అనేది జరిగింది. వాళ్ళ వ్యవసాయ వ్యవస్థలని ధ్వంసం చేశారు, ముఖ్యంగా ఆనకట్టలు లాంటివి. అందువలనే ఇంద్రుడు ఏమయ్యాడు? వృత్రాసుర సంహారం చేసినటువంటి వాడి కింద వాడి వృత్ర అంటే ఆనకట్ట. ఇలా ఇదంతా జరిగింది. ఈ జాతి వీళ్ళు మొదట పడమటికి వెళ్ళారు, పశ్చిమ భూఖండానికి వెళ్ళారు, తర్వాత ఇక్కడికి వచ్చారు. దీన్ని కల్లూరి భాస్కరం గారు కొంత సీరియస్గా చెప్తాడు. దాన్ని మనం లోపలికి వెళ్తే ఆర్యులు అనబడేటటువంటి వాళ్ళు, లేదా మధ్యాసియన్ స్టెప్పీ జనాలు అనడం మంచిది. ఆర్యులు అనే మాట కన్నా స్టెప్పీ జనాలు అంటే గడ్డి భూములలోని పశుపోషక సంచారులు. వీళ్ళు ముందు యూరప్కి వెళ్ళారు, తర్వాత ఎక్కడికి వచ్చారు? ఈ వైపుకి వచ్చారు, భారతదేశానికి కూడా వచ్చారు. ఈ రెండుకి మధ్య 1000 ఏళ్ల తేడా. అక్కడికి పోవడానికి ఇక్కడికి పోవడానికి మధ్య తేడా. ఇప్పుడు మనకు ప్రశ్న ఏమిటి? వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళు ఇక్కడికి వేదాలు తెచ్చారు, సంస్కృతాన్ని తెచ్చారు, యజ్ఞయాగాదుల్ని తెచ్చారు, బ్రాహ్మణుల్ని తీసుకొచ్చారు, కనీసం 3 వర్ణాలతో కూడిన వ్యవస్థను కూడా తీసుకొని వచ్చారు, ఒక ఆధిపత్యమైన సంస్కృతిని తీసుకొచ్చారు, దాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి రుద్దారు. రుద్దడం ద్వారా వీళ్ళందరినీ ఆ రూపంలోకి మార్చే ప్రయత్నం చేసి పెద్ద ఘర్షణలు కూడా సృష్టించారు. ఇదంతా వీళ్ళు చేశారు. చేసి ఇప్పుడు ఏమైంది? అదే ఈ ప్రాంతపు సాంస్కృతిక వారసత్వం కింద, ఆస్తి కింద మారి దాన్ని రక్షించుకోవడం అనే దాని చుట్టూ రాజకీయాలన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. మరి ఇదే అక్కడ కూడా జరిగి ఉండాలి కదా. వీళ్ళు యూరప్ కూడా వెళ్ళారు, యూరప్ కూడా ఇవన్నీ తీసుకెళ్లారు. మరి తీసుకెళ్తే అక్కడ కూడా ఈ వేదాలు, ఈ బ్రాహ్మలు, ఈ వ్యవహారము, ఈ కథాకామేషు ఇదంతా ఉండి వాళ్ళు కూడా వాళ్ళని ఆర్యుల్ని హత్తుకొని, ఆ మధ్యేషియా నుంచి వచ్చిన స్టెప్పీ జనాలని హత్తుకొని అక్కడ కూడా ఇదే పరమైనటువంటి భావఘర్షణ అనేటటువంటిది వచ్చి ఉండాలి కదా. ఎందుకు రాలేదు అనేది బిలియన్ మార్క్ క్వశ్చన్. ఇండియాలోనే వ్యవహారం ఎందుకు జరిగింది అని అంటే భాస్కరం గారి జవాబు ఏంటంటే, ఒకటి యూరప్కి వెళ్ళడానికి ఇండియాకి రావడానికి మధ్య 1000 ఏళ్ల తేడా ఉంది. ఈ 1000 ఏళ్లలో ఈ స్టెప్పీ సంచార జాతులు స్థిరపడి అంటే భావజాల పరంగా, మతపరంగా, లేకపోతే సాంస్కృతికంగా వీళ్ళు స్థిరపడ్డారు. కాబట్టి ఈ రకమైనటువంటి దాన్ని అక్కడికి తీసుకెళ్ళడం అనేది 1000 ఏళ్ల ముందర సాధ్యం కాలేదు అనేటటువంటిది ఒక పాయింట్.
రెండో పాయింట్ ఏమిటన్నానంటే, ఒకవేళ వీళ్ళు అక్కడికి తీసుకెళ్ళినా అక్కడ తీవ్రమైనటువంటి మత విప్లవాలు వచ్చాయి, ఘర్షణలు వచ్చాయి. వాటితో ఈ సోకాల్డ్ మధ్యేషియా స్టెప్పీ జనాలు తీసుకొచ్చినటువంటి సంస్కృతి అక్కడ ధ్వంసం అయిపోయింది. క్రైస్తవం వచ్చింది, మరొకటి వచ్చింది, ఇంకొకటి వచ్చింది. అలాగే ఇరాన్ను పశ్చిమాసియా కూడా తీసుకొచ్చి కదా అంటే ఇక్కడ ఇస్లాం వచ్చింది. ఇస్లాం వచ్చి వాళ్ళు తీసుకొచ్చినటువంటి దాన్ని రీప్లేస్ చేసింది. ఇండియాలో ఆ రకమైన రీప్లేస్మెంట్ ఏది జరగలేదు కాబట్టి వాళ్ళు తెచ్చింది ఇక్కడ నిలబడిపోయింది. దాని చుట్టూ మనం అందరము ఇప్పుడు చేతులు కట్టుకొని నిలబడడం కాదు, జుట్లు పట్టుకొని కొట్లాడుకోవడం అనేటటువంటిది చేస్తున్నామని అంటాడు. అది వేరే. ఇప్పుడు ఈ రకంగా వచ్చినటువంటి వాళ్ళు, అది ఇంకొక క్వశ్చన్, అది లోపలికి పోతే చాలా దూరం పోతుంది. పశుపోషకులుగా ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ వ్యవసాయంలోకి వచ్చారు. ఈ సదరు ఆర్యులు వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయదారులుగా ఉన్న ఆర్యులని పనికిమాలిన వాళ్ళు అని చెప్పి వాళ్ళు అన్నారు. ఇది వేదాల్లోనే ఉంది. వ్యవసాయము హీన వృత్తి కింద ఉంది. అలాగే వ్యవసాయదారులు ఉన్న వాళ్ళు పశుపోషకులను కూడా తిట్టారు. బ్లేచ్లు రకరకాలుగా వాళ్ళని అనడం అనేది జరిగింది. ఈ రూపంలో వ్యవహారం నడిచింది. దాని చదువు ఏమైనా వన్ థింగ్ ఇష్యూర్, ఇప్పుడు జన్యుశాస్త్రం కూడా స్టెప్పీ సంచార జనాల యొక్క జన్యువులు భారతీయులలో మరియు ఉత్తర భారతీయులలో అత్యధికంగా కనిపిస్తున్నాయి అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అయింది అని ఏం చెప్తాడు. అందువల్లనే ఇది కొంచెం గుండె హార్ట్ బ్రేకింగ్ వ్యవహారాలు. భారతదేశంలో ఉన్న ఈనాటి ప్రజలు ఇప్పుడున్నటువంటి వాళ్ళలో రెండు రకాలైనటువంటి వారసత్వం ఉందని. ఒకటి యాన్సెస్ట్రల్ నార్త్ ఇండియన్స్, అంటే ఉత్తర భారత పూర్వీకుల వారసత్వం. మరొకటి దక్షిణ భారత పూర్వీకుల వారసత్వం. ఈ పుస్తకం ఏం చెబుతుంది అని అంటే, సార్ నాకేంటి కాగితాలు ఉన్నాయి దీంట్లో, దాది ఇక్కడికి రాకూడదు. ఓ 100 మందికి క్లాసులో పాఠం చెప్పిన గొంతు సార్ ఇది. ఇంకా 100-120 మంది ఎప్పుడూ వినడమే అలవాటు కానిటువంటి ఎమ్మెల్సీలకు కూడా పాఠం చెప్పిన గొంతు సార్ ఇది. ఇది ఏమిటి అని అంటే, ఉత్తర భారతదేశంలో ఇప్పుడు ఈ యూరప్, మధ్యాసియా, పశ్చిమాసియా ప్రాంతపు వాళ్ళ జన్యువులు పుష్కలంగా ఉన్నాయని, దక్షిణ భారతదేశపు జనాభాలో అంత మోతాదులో లేవని. అంటే గీత గీసినట్టు ఆర్యులు వాళ్ళ రాక, వాళ్ళ విస్తరణ, వాళ్ళతో సంక్రమణ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఏ ప్రాంతంలో జరిగింది? వింధ్యకు అవతల జరిగింది. వింధ్యకు యువతల జరగలేదు కాబట్టి ఏఎస్ఐ వాళ్ళకి, యాన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్కి ఆ బయట భారత ఉపఖండానికి బయట ఉన్నటువంటి జనాలకు సంబంధించిన జన్యు సంపర్కం అనేటటువంటిది పెద్దగా కనపడడం ఉంది, లేకుండా పోవడం కాదు, ఉంది. కాబట్టి గీత గీసినట్టు ఈ జన్యుపరమైన వైవిధ్యం ఉత్తర భారతదేశాలకి ఒక రకంగా, దక్షిణ భారతదేశానికి ఒక రకంగా ఉండడము అనేటటువంటిది వైపు నుంచి చూసినా కూడా, ఉత్తర భారతదేశానికి బయట వాళ్ళు అంటే మధ్యాసియా నుంచి స్టెప్పీ జనాలు, సోకాళ్ళ ఆర్యులు లేదా ఇండో యూరోపియన్లు వచ్చారని, దక్షిణ భారతదేశం నుంచి కాకుండా వాళ్ళు ఉత్తర భారతదేశం నుంచి రావడం అనేటటువంటిది జరిగిందని, వీళ్ళ మీద ఆ ప్రభావము తక్కువగా ఉంది అని చెప్పి జరిగింది. ఇది జరిగింది. ఇవి ప్రధానమైనటువంటి వలసలు, వాటికి సంబంధించిన వ్యవహారాలు. ఇక ఆ తర్వాత ఇంకా చాలా జరిగాయి. ఉదాహరణకి అరబ్బులు, ఇస్లాం మతం పుట్టక ముందే భారతదేశానికి అరబ్బులు వచ్చారు. వ్యాపారాల కోసం వచ్చారు, యాత్రికులుగా వచ్చారు, ఇక్కడే కొంతమంది స్థిరపడిపోయారు, రకరకాలుగా వచ్చారు.
అది హిస్టరీలో ఉంది. ఇస్లాం మతం పుట్టకముందే, ఎందుకంటే పశ్చిమాసియాకి మనకి మధ్య ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి, సింధు నాగరికత దగ్గర నుంచి సంబంధాలు ఉన్నాయి. అందువల్ల నిరంతరం రావడం అనేటటువంటి జరుగుతూనే ఉంది. అదేదో బాబరు వచ్చాడు మరొకరు వచ్చాడు అనేది అంతకు ముందు నుంచి వ్యవహారం. అసలుకి సుల్తానులు వీళ్ళు రాకముందే భారతదేశంలోకి ఇస్లాం వచ్చింది. ఎలా వచ్చింది? ఈ అరబ్బులు ఇక్కడికి వ్యాపారం కొరకు రకరకాల కొరకు వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత రోజుల తరబడి సంవత్సరాల తరబడి ఇక్కడ ఉండేవాళ్ళు. ఉంటే వీళ్ళు ఏం చేస్తారు? ఇక్కడున్న ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటారు. ముఖ్యంగా ఇది కేరళలో జరిగింది. ఎవరిని చేసుకుంటారు? స్థానిక మహిళలని పెళ్లి చేసుకుంటారు. స్థానిక మహిళల్ని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ పిల్లలు పుడతారు. ఈ పిల్లలు ఎవరి పిల్లలు? కేరళ ఆడవాళ్ళ పిల్లలు, అరబ్బు మగవాళ్ళ పిల్లలు. వీళ్ళనే మోపలాలు అన్నారు అని ఈ పుస్తకంలో ఉంది, నేను చదివి ఉంటాను. అంటే అరబ్బుల అత్తగారిల్లేది కేరళ, మన అమ్మగారిల్లేది ఆఫ్రికా. కాబట్టి ఈ రూపంలో జరిగిందని. ఇది కూడా ఏమని చేస్తున్నానంటే భారతీయుల మైట్రోకాండ్రియల్లు వెనుపల్లి జనాలతో పెద్దగా సాంకర్యం చెందలేదు. అంటే స్త్రీపరమైనటువంటి జన్యు సంబంధం కాకుండా పురుషపరమైనటువంటి సంబంధం మాత్రమే ఈ కేరళలో కూడా మనకు అరబ్బులకు సంబంధించింది కనిపిస్తాం. ఇంకా ఆ తర్వాత భారతదేశానికి చాలా వలసలు వచ్చారు, మనకు తెలుసు. వాళ్ళ సంగతి కూడా ఇంతే. శకునులు వచ్చినా, యవనులు వచ్చినా, ఆ తర్వాత అరబ్బులు వచ్చినా, పారసీలు వచ్చినా, రకరకాల వాళ్ళు అల్లలుగా ఇది ఆధునిక చరిత్ర. ఇది పాత వ్యవహారం కాదు. అరబ్బులదే ఆధునికం. ఆ ముగ్గురుదే ఆరులతోనే ఆ ప్రాచీన మానవ వ్యవహారం వరకు పూర్తి అయిపోయింది. వచ్చారు. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా వలసలు పోతూనే ఉన్నారు. దీని ముందు మాటలో వీరభద్రుడు ఒక మాట అంటాడు. ఈనాటికి ఈరోజు అంటే ఒక క్షణం లెక్కేసుకొని చూస్తే ఒక ఏడాదికి మించి ఇల్లు వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోయి వలసలుగా వెళ్ళిపోయి ఉండేటటువంటి వాళ్ళు ఈరోజు 23 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు. అంటే ఇల్లు వదిలిపెట్టి కొద్ది రోజులకే పోయేవాళ్ళు ఉన్నారు, ఏళ్ల తరబడి పోయేవాళ్ళు ఉన్నారు. అక్కడే వాళ్ళ కమలా హారిస్ ఎవరు, సోనాక్ ఎవరు, వీళ్ళందరూ ఎటెటనో పోయి రకరకాలైనటువంటి విధంగా వీళ్ళు ఆధునికులు, వీళ్ళేం పాతకాలపు వాళ్ళు కాదు. ఈ రకంగా ఈ వలసల క్రమం అనేది ఆ రోజు ఆఫ్రికన్లు రావడం దగ్గర నుంచి ఈ రోజు దాకా రేపు ఎల్లుండి కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ వలసలు జరుగుతూనే ఉంటాయి. జరుగుతున్న క్రమంలో సంపర్కం కూడా జరుగుతూనే ఉంటుంది. మానవ జాతి సంకరంగానే ఉంటుంది, మరింత సంకరంగానే ఉంటుంది. ఉండకుండా ఉండడానికి, స్వచ్ఛంగా ఉండడానికి అవకాశం అనేటటువంటిది లేదు. ఇది అసలు కథ. అయితే దీనికి వచ్చిన ప్రతిఘటన ఏమిటి అని అంటే మొదటే నేను చెప్పినటువంటి ఏది ఈ సెల్ పత్రికలో దేంట్లో వచ్చినటువంటి ఇది డేవిడ్ రైకు, పీటర్సన్, మన సిసిఎంబి శాస్త్రవేత్తలు తంగరాజు, లాల్ సింగ్, వీళ్ళు లాల్ సింగ్ గారితో నాకు కూడా పరిచయం. వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? ఇండియన్ జెనెటిక్ పాపులేషన్ హిస్టరీ మీద ఒక పరిశోధన జరిపారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం, వాళ్ళలో ఉన్న జన్యు వ్యవహారాలకు సంబంధించి వీళ్ళు ఒక పరిశోధన జరిపారు. ఇది రకరకాలుగా 2009లో జరిగింది, 2013లోనూ అట్టంతా జరిగింది. 2019లో నేను ఇందాక చెప్పినటువంటి పత్రాలు రావటం అనేది జరిగింది. ఇది ఏం తెలిసింది? అది కూడా పాయింట్. ఈ అధ్యయనము సిసిఎంబి ప్లస్ వాళ్ళు రైక్ వీళ్ళు కలిసి చేసినటువంటి అధ్యయనం ఏం తెలిసింది? ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి వాడు ఒక భాగం భారతీయులు. అంటే భారతీయుల్లో ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు భారతీయులు? ఇప్పటి భారతీయులు ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి వాళ్ళు, రెండో వాళ్ళు పశ్చిమాసియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అని ఆ పశ్చిమ యూరోపియన్లు, ఇండో యూరోపియన్లు,
2 వీళ్ళిద్దరూ వచ్చారు అని ఇది కూడా తెలిసింది. అయితే గొడవ అయిపోయింది. ఏం గొడవ? 2019 నాటికి ఎవరున్నారు అధికారంలో? వ్యవహారం ఎలా నడుస్తోంది? కాబట్టి శాస్త్రాన్ని వ్యతిరేకించేవాళ్ళు, శాస్త్ర నిర్ధారణలన్నీ తీవ్రంగా ద్వేషించేవాళ్ళు, భావోద్వేగాల మీద మతోద్వేగాల మీద ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళ చుట్టూ పెద్ద ఎత్తున సోకాళ్ళు మేధావులు మిడిల్ క్లాస్ వాళ్ళు అల్లుకోపోయినటువంటి సందర్భంలో ఇది వచ్చింది. వస్తే నీకు ఇండో యూరోపియన్లు అనబడే వాళ్ళు ఇక్కడికి వచ్చినారు అని ఈ పత్రం ఒప్పుకునిందిగా. అంటే ఇండో యూరోపియన్ల జన్యువులు ఇక్కడున్న వాళ్ళల్లో ఉన్నాయి అని ఈ పత్రం ఒప్పుకునిందిగా. ఒప్పుకునింది, అయిపోయింది. కానీ దీన్ని బయట పెట్టేటప్పటికీ సిసిఎంబికి సంబంధించిన ఇందాక చెప్పుకున్న 2 శాస్త్రవేత్తలు వ్యతిరేకించారు. వీళ్ళు వ్యతిరేకించి ఏం చెప్పారని అంటే, లేదు ఇండో యూరోపియన్లు ఇక్కడికి రాలేదు, ఇండియా వాళ్ళే అక్కడికి పోయినారన్న. మీరు జన్యు సంకార్యం వారసత్వం ఉందనే కదా అంటున్నారు. వాళ్ళు ఇక్కడికి రావడం వల్ల కలయిక జరగల, మన వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి పోవడం వల్లనే జరిగింది అని చెప్పి వీళ్ళు అడ్డం తిరిగారన్నమాట. అడ్డం తిరిగి డొంక తిరుగుడుగా మాట్లాడడం అనేటటువంటిది ప్రారంభించారు. సరే, ఒక రాజీ పత్రం హైదరాబాద్లో తయారు చేశారు కూడా లేండి. ఆ సంగతి అట్లా పెట్టండి కనుక దాన్ని లోపలికి పోవడంలా. కానీ విచిత్రమైన విషయం ఏమిటనంటే, ఇదే విషయము యూరప్లో ఈ అధ్యయన ఫలితాలను అక్కడ ప్రకటించేటప్పుడు ఇట్లాగ లేదు. ఒక అధ్యయనము, పత్రాలు 2, దాని సారాంశాన్ని గురించి చెప్పుకుంటున్నాము. ఇండియాలో ఒక రకంగా, యూరప్లో ఇంకో రకంగా చెప్పుకుంటారా? ఒక పేపర్ ఒకటే కదా చెప్పుకుంటారా? ఎందుకని వాళ్ళకి గొడవ లేదు. ఏది ఆర్యులు ఇక్కడికి రావడము అనేటటువంటిది పెద్ద సమస్య వాళ్ళకేం కాదు, మనకు అది గొడవ. కాబట్టి మన సైంటిస్టులే అడ్డం తిరిగారు. ఇందా నేను చెప్పినట్టు ఎకనామిక్ టైమ్స్, అమర ఉజాలా మోస్ట్ హైయెస్ట్ సర్క్యులేషన్ ఉండేటటువంటి పత్రిక, అది వీళ్ళు కూడా తిరిగారు. ఇంకా చాలా మంది పిల్ల బ్యాచ్ ఉన్నారు చూసారా, రకరకాల పండితులు, వ్యవహారాలు, ఈ యూట్యూబ్ పండితులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగారు. గందరగోళం జరిగింది. మరి అక్కడేం జరగలేదు, యూరప్లో ఏం జరగలేదు. యూరప్లో మాత్రం ఇదే అధ్యయన పత్రాలను అంగీకరించడం జరిగింది. ఇంకా ఆశ్చర్యము, రాగేష్ నరసింహన్ లాంటి భారతీయ శాస్త్రవేత్తలు యూరప్లో ఉండేవాళ్ళు కూడా ఈ మన దేశంలో వచ్చినటువంటి అడదొడ్డపు వాదనల్ని వ్యతిరేకించి వాళ్ళు నిలబడడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఇది వ్యవహారం. అయితే ఇప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చారా, ఇక్కడ వాళ్ళు అక్కడికి వచ్చారా తేలాలని అంటే దీంట్లో కిటికేంది, ఎక్కడ తేలుతుంది? ఇప్పుడు గుంటూరులో ఉండేటటువంటి వాళ్ళ జన్యువుల మీద పరిశోధన జరిగింది అనుకోండి, రాజమండ్రి వాళ్ళ జన్యువులు ఈరోజు లేవనుకోండి, ఎవరివి లేవనుకోండి, ఇంకొక 100 ఏళ్ల తర్వాత మళ్ళీ పరిశోధన జరిగింది అనుకోండి, అప్పుడు గుంటూరు వాళ్ళల్లో రాజమండ్రి వాళ్ళ జన్యువులు ఉన్నాయని అనుకోండి, దాని అర్థమైంది ఎవరు ఎక్కడికి వచ్చినట్టు? రాజమండ్రి వాళ్ళు ఎక్కడికి వచ్చినట్టు కదా, చాలా సింపుల్ కదా. కాబట్టి ముందు వెనుకలు తెలుసుకోవడానికి కూడా శాస్త్రబద్ధమైన ఒక పద్ధతి ఉంది, లేకుండా ఏం పోలా. ఇంకా వాటన్నిటిలోకి పోతే నేను శాంతవరం వెళ్ళిపోయినట్టు అవుతుందని చెప్పి నేను ఊరుకున్నా. ఇది అట్లాగే ఈ రాఖీగడ్డ వ్యవహారం మీద, రాఖీగడ్డ అనేది హర్యానాలో ఉండే హిస్సార్ దగ్గర ఉంది. ఇది హరప్పన్ నాగరికతకు సంబంధించిన వ్యవహారం. దాని మీద జరిగినటువంటి అక్కడైందనంటే ఇది సైన్స్ సామాన్యమైనది కాదు, సాగుపడుతుంది జనాల్ని. అక్కడ ఒక ఆవిడ అస్థిపంజరం దొరికింది. అస్థిపంజరం కాదు, అస్థిలే దొరికాయి. వీటి మీద పరిశోధన జరిగింది. ఈ పరిశోధనలో ఏం జరిగిందంటే, ఆ మహిళా పరిశోధన, అస్థిపంజరం మీద జరిగిన పరిశోధనలో ఇండో యూరోపియన్లు మధ్య ఏషియా నుంచే వచ్చారు అనేటటువంటిది అక్కడ కూడా తెలియదు. దీని మీద కూడా పెద్ద గొడవ అయింది.
ఈ మధ్య మరీ పెద్ద గొడవ అయింది. దాని మీద మన వాళ్ళు రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు. యూరోపియన్లు ఇంకొక రకమైన వ్యాఖ్యానాలు చేశారు. మన పత్రికలు ఆర్యులు భారతీయులే ఆయన పెద్ద పెద్ద శీర్షికలు పెట్టాయి. చాలా దిక్కుమాలిన పత్రికలు పెట్టాయి. వాటి పేర్లు నేను చెప్పదలుచుకోవాలా. ఒక హిందూ మాత్రమే నాకు తెలిసి గట్టిగా నిలబడ్డం అనేటటువంటిది జరిగింది. నాకు బాగా గుర్తు, అది ఉంది నాది ఇప్పటికి కూడా. హిందూ సెప్టెంబర్ 18, 2019లో దుష్యంత్ పట్నాయక్ అనే ఒక ఈయన పురాణ పండితుడు, పురాణాల నిపుణుడు. ఈయన ఒక ఆర్టికల్ రాశాడు. వాళ్ళు ఎన్ని ఎత్తిపారాయండి. అసలు ఈ భూమి మీద అంటే ఈ ఉపఖండం మీద ఈ భారతవర్షం మీద మాత్రమే మనుషులు పుట్టారు, వీళ్ళే ఎక్కడికన్నా పోయారు, పరిశుద్ధాత్మ స్వరూపులు ఎవరైనా ఉన్నారని అంటే వీళ్ళేను అని మా విష్ణు పురాణం చెప్పింది, లేకుంటే మా సర్పపురాణం చెప్పింది అని ఆయన ఏదో రకరకాలుగా చెప్పుకొచ్చాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సార్ డాక్టర్ గారు కూడా ఉన్నారు. ఇందులో ఈ వలసల పక్కన పెడితే చరిత్రని అధ్యయనం చేసేటప్పుడు, నిర్ధారణలకు వచ్చేటప్పుడు మానవులకు సంబంధించిన జోక్యాలు మాత్రమే కాకుండా ఇతర జోక్యాలు కూడా తీవ్రమైన ప్రభావం కలిగిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులు, మంచు యుగము చివరి ఘట్టం తర్వాత మళ్ళీ మంచు రావడం. ఈ మంచు యుగం సందర్భంలో అంటే 24,000 19,000 ఈ మధ్యకాలంలో వచ్చిన చివరి మంచు యుగంలో లక్షల ప్రాణులు కాదు కోట్ల ప్రాణులు చచ్చిపోయారు. అంతేకాదు మానవులు కూడా చచ్చిపోయారు. చనిపోయినటువంటి మానవ జాతులు నశించేదే పరిస్థితి వచ్చింది. ఆ సందర్భం మళ్ళీ మంచు యుగంలో వేడి పుట్టిన తర్వాత అంటే వెలుతురు రావడం ప్రారంభించి భూమి వెచ్చబడిన పరిస్థితుల్లో జనాలు విపరీతంగా ఒక చోటు నుంచి ఒక చోటికి వలసలు పోవడం అనేటటువంటిది జరిగింది. ఇది మానవ ప్రమేయంతో కన్నా ప్రకృతి ప్రమేయంతో జరిగినటువంటి విషయం. అట్లాగే అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఎవరైనా ఇక్కడ ఉన్న మిత్రులు కర్నూలు జిల్లాలో జాలాపురం అని ఒక ఇది ఉంది. అక్కడ అది ఈ రోజుకి అంటే లేటెస్ట్గా బయటకు వచ్చింది. అది అందులో బూడిద పెద్ద ఎత్తున లోయలో ఉంది. ఆ బూడిద కింది పొరలో ఉన్నటువంటి మానవులు, పై పొరలో ఉన్నటువంటి మానవులు, వీళ్ళిద్దరూ ఎవరు అనేటటువంటి పరిశోధన ఒకటి జరిగింది. అంటే అక్కడ ఇండోనేషియాలో పేలినటువంటి అగ్నిపర్వతం కిలోమీటర్ల దూరం కాదు, 100 కిలోమీటర్ల దూరంలో ఆ బూడిదంతా వచ్చి మొత్తం కమ్మి వెలుతురు లేకుండా చేసేసినందువల్ల అప్పుడు విపరీతంగా జన నష్టము, జంతు నష్టము అనేటటువంటిది జరిగి ఆ కాలం నాటికి ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతే దాని మీద ఏమైంది, ఈ బూడిద కప్పేసింది. బూడిద పై పొరలో కూడా మళ్ళీ మానవులు ఉన్నారు అంటే ఏమనర్థం? ఇది ఆ క్వశ్చన్ అది రైస్ చేయడం అనేటటువంటిది జరిగిందనమాట. అది వేరే విషయం, ఇది కాదు. అట్లాగే అదే ఇందాక చెప్పినట్టు అగ్నిపర్వతాలు. మూడవది ఇనుము, వ్యవసాయము వచ్చిన తర్వాత జరిగిన మార్పులు కూడా, ఈ వలసలు కానివ్వండి, ఈ సంకర్యాలు కానివ్వండి, ఈ ఉత్పత్తి పరికరాల్లో కొత్త మార్పులు వచ్చి మానవుడు స్థిర నివాసాల వైపుకి ప్రయాణం చేస్తూ వ్యవసాయ ఆధారిత ఆర్థికత రావడంతో కుటుంబాలు ఇవన్నీ వచ్చిన తర్వాత వచ్చినటువంటి మార్పులు కూడా చాలా పెద్దవి. ఈ వ్యవసాయదారులకి, వ్యవసాయము తెలియనటువంటి ఆదివాసీలకి ఈ మధ్య జరిగిన ఘర్షణ చాలా పెద్ద ఘర్షణ. ఇలాంటివి కూడా మాటిమాటికి జన్యు వ్యవహారాల దగ్గరికే పోకుండా చెప్తాడు. మరో పాయింట్ ఏంటనంటే చరిత్రని రాయటంలో చాలా కొత్త ధోరణులు వచ్చాయి, చరిత్రను చూడడంలోనే కొత్త ధోరణులు వచ్చాయి. ఇంతకాలము మానవుల గొప్పతనమే అన్నట్టుగా చరిత్రను మానవుల వైపు నుంచి రాశాం. ఆ తర్వాత ఇప్పుడు ప్రకృతి వైపు నుంచి, ఇందాక నేను చెప్పిన మంచుయుగం వాటిని వైపు నుంచి కూడా చరిత్రను రాయాల్సి వస్తుంది. ఇప్పుడు తర్వాత ఏమైనా దళితుల వైపు నుంచి చరిత్ర, మూలవాసులు ఎవరు, వాళ్ళ వైపు నుంచి ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎట్లా జీవించారు, అంతే కదా, అవి బయటికి రావాలా అని చెప్పి మాట్లాడాం. స్త్రీల వైపు నుంచి చరిత్ర రాయాలా అనేటటువంటిది ముందుకొచ్చి వాళ్ళ వైపు నుంచి రాయడం. ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళింది, జంతువుల వైపు నుంచి రాస్తే
ఈ మొత్తం మానవ ప్రస్థానంలో జంతువుల పాత్ర ఏంది? ఏ జంతువు పాత్ర ఏంది? వీటి ప్రమేయం ఏమి లేకుండా ఈ చరిత్రతో నడిచిందా? దీంట్లో చాలా ఓపికగా కొంచెం ఎక్కువగా గుర్రాన్ని గురించిన ప్రస్తావన ఉంది. పశుపోషకులుగా ఉన్నటువంటి మధ్య ఏషియా వాళ్ళకి గుర్రం ఉంది. అది మంచులో దాని గిట్టలు ప్రత్యేకమైనవి. ఆ మంచు లోపల కూడా ఆ గిట్టలు దిగి నిలబడగలదు, అది తిరగగలదు. అది అలాంటి ప్రాణి వాళ్ళకి మచ్చికైంది. ఎట మచ్చికైంది అనేది వేరే విషయం. ఆ మచ్చికైన తర్వాత అది గొప్ప ఆహారపు వనరుగా మారింది. ఆహారపు వనరుగా మారిన తర్వాత అది బండికి ఉపయోగపడింది. బండికి ఉపయోగపడేటప్పటికి చక్రం కూడా జోడైంది. బండికి ఉపయోగపడిన తర్వాత ఏమైంది? అది రథానికి ఉపయోగపడింది. రథానికి ఉపయోగపడిన తర్వాత అది ఇంకా ముందుకెళ్ళిపోయి ఏమైపోయింది? అది ఇంద్రుడు లాంటి వాడు యుద్ధాలకి రౌతులుగా ఎక్కడానికి కావలసినటువంటి గుర్రంగా అది మారింది. చివరికి ఏమైంది? గుర్రం కాస్త నేను ఎంత గొప్పవాడినో చూపించుకోవడానికి అశ్వమేధానికి ఉపయోగపడింది. ఈ గుర్రం కొంప ముంచింది. ఈ గుర్రం చేతిలో ఉండేటటువంటి వాళ్ళు ఈ స్టెప్పీ జనాలు కాబట్టి వాళ్ళు దాన్ని ఆధారంగా చేసుకొని లోహాల కోసరంగా చేసేటటువంటి వెతుకులాటలో మరీ ముఖ్యంగా ఆ రోజు ఇంకా ఇనుము తగరం వీటి కోసరంగా చేసేటటువంటి కొంచెం యుగం కదా అది. దానికోసం చేసేటటువంటి ప్రయత్నంలో ఆ తర్వాత ఇనుము కూడా ప్రవేశించడం జరిగిన తర్వాత చాలా పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయి. గుర్రానికి ఈ గుర్రమే కాకుండా కుక్కన గురించి కూడా ఎవరైనా మాట్లాడితే వెండి డోనిగర్ హిందువులు ప్రత్యామ్నాయ చరిత్ర అని ఓ బుక్ రాసింది. ఈరోజు హిందూలో వెండి డోనిగర్ రాసిన ఇంకో బుక్ దీనికి సంబంధించిందే వచ్చింది. అది మరీ ఘోరంగా ఉంది. ఆ పేరు చెప్తే భయం వస్తుంది మీకు. చెడిపోయిన ఆడవాళ్ళు చాలా స్వచ్ఛమైనటువంటి నక్కలు అని పేరు పెట్టింది ఆ పుస్తకానికి. అంటే స్త్రీలు చెడిపోయిన వాళ్ళు అయినట్టు వీళ్ళందరూ స్వచ్ఛమైన వాళ్ళని వాళ్ళ మీద దాడులు చేసేటట్టుగా ఉందని ఓ బుక్ ఆవిడ లేటెస్ట్ దాన్ని వదిలిపెట్టాడు. పక్షుల చుట్టూ రాస్తే చరిత్ర జటాయువు వైపు నుంచి జటాయువు పాత్ర వల్ల రామాయణంలో ఏం జరిగిందనే వైపు నుంచి చెబితే ఎంత బాగుంటుంది. ఈ కోణంలో నుంచి చెప్పడం అనే ప్రయత్నాన్ని కూడా గుర్రంతో చెప్పారు. ఈ గుర్రం యొక్క ప్రాధాన్యతతో పాటు భారతదేశానికి గుర్రం తెలియదు. ఈ గుర్రం వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది కాబట్టి గుర్రం అంటే మనకు కొత్త. ఎక్కడన్నా గుర్రం కనపడితే వరి గ్రామాల్లో అట్లా కనపడితే దాని చుట్టూ తిరిగి తోక ఎంత పొడుగ్గా ఉందిరా, ఇది 3 కాళ్ళతోనే నిలబడతా ఉందిరా, కాళ్ళు 4 కాళ్ళు భూమి మీద పెట్టడం లేదురా అని చెప్పి రకరకాలైనటువంటి క్యూరియాసిటీలు ఉన్నాయి భారతదేశంలో. ఇది గుర్రం మనది బయటది కాబట్టి అని చెప్పి అది ఇంకో సందర్భం కూడా చెప్తానన్నమాట. ఈ గుర్రమే మంది కాదు అనేటప్పటికీ గుర్రం మంది అయితే తప్ప ఆరులు మనవాళ్ళు కాకుండా పోతారు కదా. దానికోసంగా మనం ఏం చేయాల్సి వచ్చింది? హరప్పా సేళ్లని కంప్యూటర్లో మార్చేసి ఆవును గుర్రం చేయడానికి దీనికి దొంగ ప్రయత్నాలు కూడా మన శాస్త్రకారులు అనబడేటటువంటి వాళ్ళు చేయడం అనే వైపుకి పోయింది. సరే, అల్లూరి భాస్కర్ అనుకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇది ఇంకో తర్వాత ఇంకోటి చెప్పి ముగిస్తాను నేను. ప్రత్యేకం ఏంటంటే ఇతను సాహిత్య ప్రియుడు, భాషా ప్రియుడు బాగా. కాబట్టి ఏది దొరికినా దేంట్లోకి వెళ్ళిపోతాడు, అక్కడికి వెళ్ళిపోతాడు. నాలాంటి వాళ్ళకి సాహిత్యం మీద మమకారం ఉండేటటువంటి వాళ్ళకి, ప్రాచీన సాహిత్యం మీద ఇంకా ఎక్కువ అంతో ఎంతో పరిచయం ఉండేటటువంటి వాళ్ళకి ఇది చాలా ముచ్చటేస్తుంది. అంటే మనం చెప్పే చరిత్ర, మనం చెప్పేటటువంటి ఆధునిక అంశాలు భారతదేశానికి సంబంధం లేనేటివిగా బయటివిగా మాత్రమే చెబితే భారతీయులు అంగీకరించడం కష్టం అవుతుంది. చెప్పే విధానంలో కూడా మార్పులు, భారతీకరణ జరగాలి దానికి. అంటే చరిత్రను భారతీకరణ చెందింది, సైన్స్ను భారతీకరణ చెందింది, మీరు సంకుచితంగా మాట్లాడుతున్నారు అని నన్ను మీరు అంటే అనొచ్చు కాక. కానీ మనకు కూడా చరిత్ర ఉంది కదా. మన దగ్గర కూడా బోలెడంత సుదీర్ఘమైనటువంటి గొప్ప నాగరికతల్లో మనది కూడా ఒక సుదీర్ఘ నాగరికత కదా. మొదటి 3 వ్యవసాయక నాగరికతల్లో మన సింధు నాగరికత కూడా ఒకటి కదా. అంటే చెప్పేటప్పుడు మన వైపు నుంచి చెప్పటం,
మన పురాణ సాహిత్యాల్లో నుంచి, మన జీవన విధానంలో నుంచి, మన ఆలోచనల నుంచి, మన జానపద కథల్లో నుంచి ప్రపంచంలోకి తీసుకుపోవడం అనేటటువంటిది ఉంది చూచారా, అది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియని భాస్కరం గారు చాలా బాగా చేస్తాడు. అదే ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు, ఇప్పుడు మనిషికి కొద్ది ఈ హాలు మాత్రమే చూసేటప్పుడు నా ఆలోచనలు ఇంతకు మించి పోయి ఉండవు. కానీ ఒక కొండ మీద ఎక్కువ, పర్వతం మీదకి ఎక్కువ మొత్తంగా చూసినప్పుడు ఎలా ఉంటుంది, మనకున్న బ్యాట్స్జాలన్నీ పోతాయి. పోయి విశాలమైనటువంటి దృష్టితో దీన్ని చూడడం అనేటటువంటిది అలవాటు అవుతుంది. ఇది కదా. కాబట్టి మనం ఆఫ్రికా మానవుల దగ్గర నుంచి మాట్లాడుకోవడం ప్రారంభించినట్టుగానైతే మొత్తంగా మనకేమో అవగాహన కలుగుతుంది. ఓహో, అసలు ఇంకా చెప్పుకోవాలనంటే అసలు ఎంతసేపు ఊరికే బాతకాన్ని కొడుతున్నాం, కానీ ఆధునిక మానవ చరిత్ర అనేది 11,400 సంవత్సరాలు యువతలదే. అంతకుముందంతా ఏదో కోతులు కొంగల వ్యవహారమే. వ్యవసాయం వచ్చి ఇదే చరిత్ర. ఎందుకు ఊరిగా మాట్లాడుకుంటాం, హరిశ్చంద్రుడు 10,000 ఏళ్ళు పరిపాలించాను అని అంటే 10,000 ఏళ్ళు ఎట్టా పరిపాలిస్తాడు? వ్యవసాయం వచ్చే 10,000 ఏళ్ళు కాలేదు, కొంచెం అటు ఇటుగా అయింది. అది ఎట్ట సాధ్యం అవుతుంది? వ్యవసాయం లేకుండా నీకు రాజ్యాలు ఎక్కడ తగలబడ్డాయి, ఎక్కడ ఏడ్చింది కనుక ఇదంతా. కాబట్టి విశాలమైనటువంటి ప్రపంచాన్ని చూసినప్పుడు మాత్రమే మన బేస్జాలు తగ్గుతాయి. దీన్ని చెప్పడం కొరకు ఆయన ఏమంటాడు, చూపితి వాట నేను ఓటను అనేటటువంటి ఆ పద్యాన్ని, సినిమా పద్యాన్ని తీసుకుంటాడు. ఆవిడ మొత్తం 14 భవన భాండాలని చూసిన తర్వాత ఆవిడకి ఏమర్థమైంది, ఒరే నేనెంత బుజ్జి యశోదని, నా దగ్గర ఉండే కృష్ణుడు ఎంత బుజ్జోడు, మా ఇద్దరు చుట్టూ ఉండే వ్యవహారం ఎంత చిన్నదిరా, ఇది ఎంత చిన్న వ్యవహారంలో ఇరుక్కొని నేను ఉన్నాను. ఒక విశాలమైన దృక్పథం ఆవిడకి వచ్చి తాపము నశించే, అంటే ఆవిడకు ఉన్నటువంటి అజ్ఞానం కాస్త పోయింది అని చెప్పడానికి ఆ పద్యాన్ని తీసుకొస్తాడు. అలాగే ఆర్యులు, అదే చివరి దాంతో నేను ముగిస్తా, వీళ్ళు సామాన్లు కాదు. వీళ్ళు ఒక అడుగు పెట్టి ఇంకో చోటికి పోతే ఇంకో చోటికి పోతే మొత్తం ఆక్రమించుకుంటూ వస్తున్నారు, ఇంకా వస్తున్నారు. రావాల్సిన చోట్లు ఇంకా ఉన్నాయి 2, లాస్ట్లో నేను చెప్తా. ఆ రావడాన్ని గురించి ఏం చెబుతూ, అడుగు పెట్టినంత ఆర్యావర్తము చేసెను అని ఆరుద్ర సినిమా పాట ఈ రాముడు చేస్తున్న ప్రయాణాన్ని గురించి, రాముడిని గురించి పొగుడుతూ అడుగుపెట్టిన చోటంతా ఆర్యావర్తం చేసుకుంటూ వచ్చాడు అని అంటే ఆరులు ఆక్రమించుకుంటూ రావడం అనే దాన్ని ఈ దీంట్లో నుంచి తెస్తాడు. గుర్రం మనది కాదు అని చెప్పడానికి కద్రువా వినతల కథని ముందుకు తెస్తాడు. వాళ్ళిద్దరూ సముద్రపు ఒడ్డున గుర్రం తిరుగుతూ ఉంటుంది. అది ఏ గుర్రం వచ్చే శ్రవసం మరొకటి ఇంకొకటి కాదు. ఆ గుర్రం మీద వీళ్ళిద్దరు పోటీలు పెట్టుకుంటారు. ఆ గుర్రం తోకట్టు ఉందని పెట్టుకొని ఆ తర్వాత ఆ పందెంలో ఒకరు ఓడిపోతారు, అంటే ఓడించేస్తారు మోసం చేసి. గొడవ అవుతుంది, వేరే విషయం. ఆ కథను తీసుకొచ్చి ఆ రకంగా గుర్రమును బయటది కాబట్టి ఆ క్యూరియాసిటీ ఉండబట్టే ఇది ఎలా ఉందో కనుక్కోమని ఒకరినొకరు పోటీలు వేసుకోవడానికి వీలైందని చెప్పి దాన్ని తీసుకొని వస్తాడు. ఖాండవ దహనము అంటే ఏమిటి? ఈ అర్జునుడు కృష్ణుడు కలిసి ఖాండవ వనాన్ని దహింపజేస్తారు. దహింపజేసినప్పుడు ఇది ఏమిటినానంటే అర్జునుడు కృష్ణుడు వ్యవసాయ ఆర్థికత కలిగినటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి అనార్యులు అనబడేటటువంటి వాళ్ళు, లేకపోతే మ్లేచ్చులో ఇంకెవరన్నా కానివ్వండి, వాళ్ళ భూముల్ని అడవుల్ని ఆక్రమించుకొని వ్యవసాయయోగ్యంగా మార్చడం కొరకుగా ఈ పని చేశారు. దీన్నే ఖాండవ దహనం అన్న. అక్కడతో ఆగలేదు. ఈ వ్యవసాయం అడుగుపెట్టిన తర్వాత పర్యావరణంలో తీవ్రమైనటువంటి మార్పులు కూడా వచ్చాయి. అసలుగా మానవ జోక్యం ప్రకృతిలో పెద్ద ఎత్తున జరగడం అనేటటువంటిది ఎక్కడ ప్రారంభమైందంటే వ్యవసాయంతోనే ప్రారంభమైందని వ్యవసాయాన్ని వ్యతిరేకించే బ్యాచ్ కూడా ఒకటి ఉంది. అంటే వాళ్ళు ఎవరు? అతి పర్యావరణవాదులు. వాళ్ళు బాగా భోజనం చేసిన తర్వాత ఇటువంటి చెప్తుంటారు. అది వేరే విషయం. ఈ ఖాండవ దహనంలో కూడా పాములన్నీ చచ్చాయి, జంతుజాలం అంతా చచ్చింది, పక్షులంతా చచ్చాయి. ఇది దేనికి గుర్తు? వ్యవసాయము పర్యావరణాన్ని, వ్యవసాయం అతిగా చేయడం ద్వారా, అడవులను ధ్వంసం చేయడం ద్వారా వచ్చిన పర్యావరణ ధ్వంసం అనే దానికి ఖాండవ వనాన్ని తీసుకొని వస్తాడు. అట్లాగే కిరాతార్జునీయం. అర్జునుడు మన శివుడి దగ్గర ఆయుధాలు సంపాదించుకుంటాడు. శివుడు ఏ రూపంలో ఆయుధాలు ఇస్తాడు? డైరెక్ట్గా శివుడుగా ఇవ్వడు. ఒక కిరాతుడిగా, నిషాదుడిగా
అంటే ఒక వేటవాడిగా ఇస్తాడు. ఎందుకు ఇచ్చాడు వేటవాడిగా? ఎందుకు ఇచ్చాడు అని అంటే దీన్ని ఆ పొర బయటికి తీసి అర్జునుడు విలువిద్యకు సంబంధించినంత వరకు 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసేటటువంటి పరిగెత్తేటటువంటి ఒక జింకని వీడి ఇక్కడి నుంచి కొడతాడు. ఇక్కడి నుంచి కొట్టేటప్పటికి ఈ బాణం ఎంత వేగంతో పోతుంది, అప్పటికి ఆ జింక ఎంత దూరమో పోయి ఉంటుంది తెలుసుకొని వాడు కొట్టాల. ఆ కొట్టగలిగినటువంటి శక్తి ఎవరి దగ్గర ఉంది? అడవిలో ఉండేటటువంటి వేటగాళ్ళ దగ్గర ఉంది. ఇది నేర్చుకోవాలి ఇతగాడు. నేర్చుకోవడం కొరకు అక్కడికి పోయాడు. ఈ వ్యవహారాన్ని చెబుతూ పెద్దన గారు శాంబరీ బిల్లుడు అనేటటువంటి ఆయన ఇష్టదేవతా ప్రార్థన చేస్తూ పెద్దన గారు ఆ మాట చెప్తాడన్నమాట. అదే ఎవరిని ఈశ్వరుడిని ప్రార్థిస్తూ చెప్పేటటువంటి పద్యం. ఆ శాంబరీ బిల్లుడు అనే ఆ బిల్లుడు అనే మాట ప్రాసలో ఉండడాన్ని పట్టుకొని ఈ బిల్లుడు చుట్టూ వ్యవహారం నడిపి బిల్లులది చాలా పెద్ద ఉన్నతమైన విస్తృతమైనటువంటి తెగ అంటూ ఆ కథలోకి పోతాడు. క్షీరసాగర మదనాన్ని గురించి కూడా అట్టాగే చెప్తాడు. అసురులు, దేవతలు, శక్తిహీనులు, పెద్ద ఆయుధాలు ఉండేటటువంటి వాళ్ళు ఒక పక్కన, జనం ఎక్కువ ఉండేటటువంటి వాళ్ళు ఇంకో పక్కన, అంటే వ్యవసాయదారులుగా ఉండేవాళ్ళు ఒక పక్కన, వ్యవసాయం తెలియనటువంటి వాళ్ళు ఒక పక్కన, వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఘర్షణని చెప్తాడు. అట్లాగే తిక్కన గారి పద్యాన్ని, శాంతిపర్వంలో ఉండే పద్యాన్ని కూడా చాలా ప్రస్తావన చేస్తాడు. మహాభారతంలో యుద్ధం అయిపోయిన తర్వాత ఇప్పుడు ధర్మరాజు విషాద యోగం ప్రారంభమవుద్ది. ఈయన ఏడుపు మొహం పెడతాడు. అందరూ చచ్చిపోయారు, ఎట్టయిపోయింది, అట్టయిపోయింది, ఎందుకు చేసినట్టు ఇదంతా, ఏంది కృష్ణ ఇట్లయిపోయింది, ఏంది భీష్మగా ఇటైపోయిందని చెప్పి అది ఒక పెద్ద కథ. అలా మహాభారతానికి ప్రాణం అదే, శాంతిపర్వమే. ఏదో యుద్ధం అయిపోయేదాకా చదివాడు బారేస్తున్నాం, కానీ నిజంగా మహాభారతం చదివేవాడు శాంతిపర్వం చదవాలి. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు ఆయనకి? ఓ అర్జున, ఓ ధర్మరాజా, ఎన్ని పెట్టుకోబాకు, యజ్ఞాలు చేస్తుండవయా, అశ్వమేధ యాగాలు చేస్తుండవయా, లేకపోతే పితృదేవతలకి పిండ ప్రదానాలు చేసి తృప్తి కలిగిస్తుండవయా, నీ బంధుజనులకి, నీ దగ్గర ఉండేటటువంటి వాళ్ళకి ఉన్నతి కలిగించేటటువంటి పని చేయవయా, ఇవన్నీ పాప పరిహారం అవుతాయంట. ఇవన్నీ ఏవి? ఇవన్నీ ఇండో యూరోపియన్ల విలువలు అంట. ధర్మరాజు చివరికి ఇండో యూరోపియన్ విలువలన్నీ, వర్ణాశ్రమ ధర్మాలని పాటించడం అనేటటువంటి దాని ద్వారా మొత్తం చేసినటువంటి యుద్ధానికి పాప పరిహారాన్ని పొందుతాడు అని చెప్పడానికి కింద చెప్పాడు. అంటే అర్జునుడి తీర్థయాత్ర, అర్జునుడు తీర్థయాత్ర సుభద్రను పెళ్లి చేసుకోవడానికి ద్వారక పోవడం అనేటటువంటిది ఉత్తరాన్ని ఆక్రమించుకునే, స్వాధీనం చేసుకునే ప్రయత్నం, ఉలూచిని పెళ్లి చేసుకోవడానికి జరిగే ప్రయత్నం, తూర్పు వైపుకి ఉత్తరం వైపుకి జరిగేటటువంటి ప్రయత్నం, అది పడమటిది, ఇది ఉత్తరంది అని అంటాడు. అట్లాగే ఈ కాకసస్సు దాని గురించి చాలా వ్యవహారం నడుపుతాడు. ఈ కాకసస్సు, కుశిక, కైక, కాశ్మీరు, వీటన్నిటిలో కస్సు ఉంది. ఈ కస్సు అనే మూలపదము విచిత్రమైంది. ఈ మూలపదంతో వ్యవహారం చాలా పెద్ద ఎత్తున నడిచింది. మన కైక కాకసస్సుదే. కైక అశ్వపతి కూతురు. కైక ఇతగాడికి, దశరథుడికి ఆ చక్రంలో ఏలు పెట్టడం ద్వారా ఉపయోగపడుతుంది. అంటే ఆవిడికి చక్రం తెలుసు అన్నమాట. చక్రం తెలిసిన వాళ్ళు, గుర్రం తెలిసిన వాళ్ళు ఎవరు? కాకసస్సులు. అంటే వాళ్ళ బిడ్డ ఈవిడ, ఉపఖండం బయట బిడ్డ ఎవరు? కైక అని చెప్పి దాన్ని తీసుకొని వస్తాడు అనమాట. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇలియడ్కి, భారతానికి, ఒడిస్సీకి, రామాయణానికి, ఇతర వాటికి, వీటికి అన్నిటికంటే తమాషా అయినటువంటి విషయం. ఋగ్వేదంలోని మొదటి వాక్యం ఏంది? మొదటిది ఏంది ఋగ్వేదంలో? అగ్నిమీళే పురోహితం అని. ఇది కదా, ఇది అత్యంత పవిత్రమైంది కదా, ఋగ్వేదంలో ఉంది కదా. అగ్ని బాగానే ఉంది, అగ్ని, పురోహితం బాగానే ఉంది, మధ్యలో ఏముంది? ఈళే ఉంది. ఈ ఈళే ఎక్కడిది? ఈ ఈళే ఎల్లు ఇలు అనేటటువంటి సెమిటిక్ పదం, ద్రావిడ పదం. కాబట్టి ఋగ్వేదం నాటికే ద్రవిడులకు సంబంధించినటువంటి సంబంధాలు వాళ్ళతో యాడ్ అయినాయి.
యాడ్ కావడం ఇప్పటికి కూడా ఋగ్వేదంలో అర్థం కాని పదాలు అనేవి చాలా ఉన్నాయి. ఈ అర్థం కాని పదాలన్నీ ఏమిటి అంటే సెమిటిక్ పదాలు. అంటే సంస్కృత పదాలకు సంబంధించినంత వరకు సంస్కృతం లక్షణంగానే ఉంది కాబట్టి అర్థమైపోతుంది. కానీ సంస్కృత పండితులకు తలకాయ బాలగొట్టుకున్న అర్థం కాకుండా ఉండే వ్యవహారం ఏది? ఈ సెమిటిక్ పదాలతో. కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత ఒక మాట కూడా ఆయన అంటాడు, ఇది కూడా పెద్ద మాట. అసలు ఋగ్వేదం ఏంది? అలా మొత్తం ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న వ్యవహారం ఉంది. ఏది? మధ్య ఆసియా నుంచి స్టెప్పీ జనాలు ఇక్కడికి వచ్చి ఇక్కడున్న వ్యవసాయదారులతో ఘర్షణ పడి ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు కూడా వ్యవసాయం నేర్చుకోవడం ప్రారంభించి వీళ్ళు కలిసిపోవడంతో వీళ్ళ సంస్కృతిని వాళ్ళ మీదకి తీసుకొని వస్తూ వాళ్ళ వర్ణాశ్రమ ధర్మాలని, వాళ్ళ బ్రాహ్మణాలని, తర్వాత వాళ్ళ యజ్ఞ యాగాదులని, వాళ్ళ బలులని, వీటన్నిటినీ విస్తరింపజేస్తూ ఇక్కడున్న జనంతో సంపర్కం చెందుతున్నటువంటి సందర్భమే, ఆ సందర్భానికి ఆధారమే ఏమిటి? ఋగ్వేదము. ఈ ఋగ్వేదం ఇప్పుడు నేను ఒకసారి దాశరథ రంగాచార్యులు గారు తిరిగిపోయా. ఆయనతో భలే జోకర్, ఆయన చిన్నోడు కాదు, సాగుపడతాడు. పోతే ఏంటంటే, ఏం సార్ మీరు వేదాలన్నింటినీ అనువాదం చేశారు కదా, ఏమిటి సార్ అని ఏదో మాట్లాడితే, నాయన వేదములో ఏమీ లేదనేవాడు వేదాలు చదివినవాడు కాదు, వేదాలలో అన్నీ ఉన్నాయనేవాడు వేదము చదివినవాడు కాదు. ఉన్నవాడు అంటే వేదాలు చదవకుండా ఉండేవాళ్ళే అందులో ఏమి లేదని, అందులో అన్నీ ఉన్నాయని అంటున్నారు. ఉన్నదేదో ఉంది. ఇప్పుడు ఇది ఉంది. ఏముంది? ఈ మొత్తం ఆర్యులు భారతదేశానికి వచ్చి చేసినటువంటి తతంగ వ్యవహారం అంతా ఇక్కడ ఉంది. ఇంకా వ్యవసాయానికి సంబంధించి, కల్చర్కి సంబంధించి, భాషలకు సంబంధించిన వ్యవహారం అంతా వచ్చి అసలు పాయింట్ దీని హృదయము ఇప్పుడు లాస్ట్లో జరిగిన చరిత్ర అయిపోయింది. ఈ ఆర్యులు భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి రావడం వరకు ఒక చరిత్ర, అంటే దక్షిణాసియాలోకి ప్రవేశించేదాకా ఒక చరిత్ర. అక్కడక్కడ తిరిగారు, పశ్చిమానికి యూరప్కు పోయారు, అదంతా ఒక చరిత్ర. వచ్చిన తర్వాత అసలు ఈ ఇండో యూరోపియన్లు అనేవాళ్ళు ఆర్యులు అనేవాళ్ళు ఒక చిన్న ఉపశాఖ. వీళ్ళకున్న ప్రత్యేకత ఏంటి? సరిహద్దులు లేని ప్రపంచంలో వీళ్ళు వచ్చారు. చక్రాలు, బండి, గుర్రాలు వీటిని తీసుకొని వచ్చారు. ఇందాక మనం చెప్పినట్టు ఒక పశుపోషక ఆర్థిక వ్యవస్థ, సంచార పద్ధతులు, వాళ్ళకు ఒక బలమైన గుర్రము, చక్రము, ఇవన్నీ వ్యవహారాలు, జయించడాలు ఇవన్నీ వీళ్ళకున్నాయి. వీళ్ళకున్న ఒక లక్షణం ఏంటంటే ప్రతి లౌకిక అంశాన్ని అలౌకికంగా మారుస్తారు. ఒక పొత్తు పెట్టుకుంటే అది అగ్ని సాక్షిగా పెట్టుకొని ముద్రలు వేసుకుంటారు. ఒక యోధుడు జయించిన తర్వాత వాళ్ళకి విందుగన చేసినట్టుగానైతే అది యజ్ఞం కింద మారిపోతుంది. జయించినట్టు నాకేమీ లెక్కలేదని చెప్పుకోవాలని అంటప్పుడు అశ్వమేధం కాస్త ముందుకి వస్తుంది. ప్రతి ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా ఏదో ఒక రూపమైన మతకర్మకాండ రూపంలోనే ఉంటాయి. కాబట్టి ఆర్యులకు ఉన్న ఒక లక్షణం ఏంటంటే ప్రతి లౌకికమైన రోజువారీ భౌతిక జీవితానికి సంబంధించిన అంశాన్ని అలౌకికంగా వాళ్ళు మారుస్తారు. మార్మికతని దాని చుట్టూ జోడించడం అనేటటువంటిది చేస్తారు. అందువల్ల వీళ్ళు ఇందాక నేను చెప్పిన లక్షణాలన్నీ వీళ్ళకు ఉన్నాయి. ప్రధానంగా వర్ణాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. 3 వర్ణాలు ఉన్నాయి. వేదం ఉంది, సంస్కృతం ఉంది. వీరి విస్తరణ అంటే కేవలము అక్కడున్న ఒక ప్రజానీకము ఇక్కడి దాకా కొంత భౌతికంగా కొంత భూభాగాన్ని విస్తరించటం అనేది కాదు. భౌతిక విస్తరణతో పాటు భావ విస్తరణ కూడా ఉంది, సాంస్కృతిక విస్తరణ కూడా ఉంది. భౌతిక భూభాగ ఆక్రమణతో పాటు భావ జాల ఆక్రమణ, సాంస్కృతిక ఆధిపత్యము అనేటటువంటివి కూడా ఆర్యుల ఆక్రమణలో భాగంగా మనం చూడాలి. ఇక్కడే సమస్య అంతా వచ్చేది. ఒకవేళ వీళ్ళు వచ్చేటప్పటికి ఇక్కడున్న వాళ్ళతో ఘర్షణ పడతారు, వాళ్ళకి ఎదురైన వాళ్ళతో ఘర్షణ పడతారు. ఘర్షణ పడి వాళ్ళని నిర్మూలనం చేస్తారు. నిర్మూలనం చేయడం వీలు కాకపోయినట్టుగానైతే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారు, వాళ్ళని కలుపుకుంటారు. కలుపుకోవడం ద్వారా వీళ్ళ కల్చర్ వాళ్ళకి, వాళ్ళ కల్చర్ వీళ్ళకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకుంటారు. ఇది భారతదేశపు ఆటవిక సమాజాల మీద, వ్యావసాయిక సమాజాల మీద ఆర్యులు చేసినటువంటి
ఆధిపత్య దాడిలో జరిగినటువంటి వ్యవహారాలు. ఆ రకంగా వీళ్ళని మార్చుకుంటూ పోయారు. అయితే వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కూడా తీసుకుంటారు. ఉదాహరణకి మూలవాసుల దగ్గర ఉన్నటువంటి స్త్రీ దేవతలందరినీ వాళ్ళు తీసుకుంటారు, కలుపుకుంటారు. కానీ వీళ్ళందరికీ మొగుళ్ళు ఎవరుంటారు? ఆర్యదేవుళ్ళే ఉంటారు. అంటే సాంకర్యము సాంస్కృతిక పరంగా జరిగిన ఆదాన ప్రదానాల రూపంలో జరిగిన ఆధిపత్యం మాత్రం ఎవరిదిగా ఉంటుంది? ఆర్యులదిగానే ఉండడం అనేటటువంటిది వీళ్ళకున్నటువంటి ఒక లక్షణం. వీళ్ళు ఆ తర్వాత వ్యవసాయం కూడా నేర్చుకున్నారు. పశుపోషకులుగా ఉన్న వాళ్ళు కాస్త వ్యవసాయం నేర్చుకున్నారు. వ్యవసాయం నేర్చుకున్న తర్వాత ఏమైంది? వ్యావసాయిక జనాలు ఆటవిక జనాల్లోకి ప్రవేశించడం అనేటటువంటి జరిగింది. కోశాంబి ఏమంటాడు? భారతదేశంలో జరిగినటువంటి అతిపెద్ద చారిత్రక సందర్భం ఏమిటనంటే వ్యావసాయిక జనాలు ఆటవిక జనాల్లోకి ప్రవేశించి వాళ్లతో కలవడము, కలుపుకోవడము, ఘర్షణ పడడము, సాంస్కృతిక సమ్మేళనము, సాంకర్యము అనేటటువంటిదే మొత్తం ఈరోజు ఉన్నటువంటి సామాజిక చరిత్రకి కారణభూతమైంది అని చెప్పి కోశాంబి అంటాడు. ఇన్ని కులాలు, ఇంతమంది దేవుళ్ళు రావడానికి కారణం కూడా ఏమిటనంటే వాళ్ళ దేవుళ్ళు వీళ్ళ దేవుళ్ళు కలిసేటప్పటికి అనేక రకాలైన తెగలు అయ్యేటప్పటికి ఏ తెగ కాదగా సొంత అస్తిత్వం అనేటటువంటిది ఒకటి ఉండడంతో వాళ్ళ పూజలు, పునస్కారాలు, ఆచారాలు, వ్యవహారాలు ఉంటే అవి ఇవి అన్నీ కలిసి అయ్యేటప్పటికి ఓ అని అర్థం కానంత బ్యాచి దేవుళ్ళు 3 కోట్ల మంది తయారయ్యారు. ఇవన్నీ తయారయ్యారు. కానీ అంతిమంగా ఇదే ఆర్యులకు సంబంధించిందే ఇది ఉంటుంది. రాజకీయ ఆధిపత్యం కూడా వాళ్ళదే ఉంటుంది. మొత్తంగా పరిపాలకులుగా ఎవరుంటారనంటే వాళ్ళే ఉంటారు. అంతేకాదు ఆనాటికి ఉన్నటువంటి ఆయుధాలు కానివ్వండి, ఇతర సాధనాలు కానివ్వండి, ఆవిష్కరణలు కానివ్వండి, ఇవి కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఆ ఆవిష్కరణ చిన్నదే కావచ్చు, గుర్రమే కావచ్చు, చక్రమే కావచ్చు, రథమే కావచ్చు. దీన్ని ఇప్పుడు మీరు ఇంకొంచెం మిగతా దాంతో అన్వయించుకొని చూడండి. భాష నా చేతిలో ఉండి, సంస్కృతి నా చేతిలో ఉండి, ఆయుధాలు నా చేతిలో ఉండి, ఇంకా రకరకాలైనటువంటి ఆధిపత్యానికి కావలసినటువంటి సరుకు సరంజానా నా దగ్గర ఉండి, ఇవి లేని వాళ్ళతో గొడవపడడం లేకపోతే కలుపుకోవడం అనేటటువంటి రూపంలో వలస జరిగితే దీన్ని ఏమంటారు? ప్రపంచీకరణ అనరా? ఇది కాదా ప్రపంచీకరణ అంటే? సరే, అలాగనే చూసినట్టుగానే మొదటి ప్రపంచీకరణ అప్పుడు జరిగింది. మధ్య ఆసియా నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడ మధ్య ఆసియా నుంచి పశ్చిమానికి వెళ్ళి ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక కుదురులోకి తేవడం ఉంది చూసారా? ఇదే మొదటి ప్రపంచీకరణ అంట. ఒకవేళ వీళ్ళ మనుషులు కాకపోతే, అంటే వీళ్ళ వేదాలను ఒప్పుకోకపోతే, వీళ్ళ సంస్కృతం మాట్లాడకపోతే, వీళ్ళ బ్రాహ్మణుల్లో గౌరవం లేకపోయినట్టుగానైతే, వీళ్ళ వైదిక మతాచారాలు గాన అక్కడ గాన జరగకపోయినట్టుగానైతే అప్పుడు ఏమంటారు? వాళ్ళని ఇతరులు అంటారు. వాళ్ళని ఏమంటారు? మ్లేచ్చులు అంటారు. ఒకవేళ ఆ మ్లేచ్చులలో బ్రాహ్మణులు ఉన్నా కూడా వాళ్ళు కూడా పనికిమాలినోళ్ళే అంటారు. మనం ఏమంటాడు? మ్లేచ్ఛ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకి పితృకార్యాల్లో పాల్గొనే అర్హత లేదు అంటాడు. అంటే బ్రాహ్మడు కావడం అనేది కాదు పాయింట్. ఏది పాయింట్? సంపూర్ణంగా వీళ్ళ ఆధిపత్య సంస్కృతుల్లోకి రావడం అనేటటువంటిది పాయింట్. అది ఆ తర్వాత ఈ ఆర్యావర్తం అనేది, ఇది ఆర్యావర్తంగా దీన్ని మార్చారు. అంటే ఎక్కడ ఆర్యులు విస్తరించారో, ఎక్కడ వీళ్ళ సంస్కృతి, వీళ్ళ ఆధిపత్యము చలామణిలోకి వచ్చిందో, ఎక్కడ వీళ్ళు రకరకాలైనటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ తోసేశారో లేదా వాళ్ళ మీద రుద్దారో, ఈ భూభాగాన్ని మొత్తాన్ని ఆర్యావర్తం అని అనేటువంటి. నిజానికి ఆర్యులు అనేటటువంటి అది మొదట ఒక సాంస్కృతికపరమైనటువంటి అంశం. ఆర్య ధర్మం, ఆర్యులు పాటించే పద్ధతులనే ఆర్య అనేవాళ్ళు. ఆర్య అంటే పెద్దవాడు, పెద్ద మనిషి, గౌరవనీయమైన అనే అర్థం. ఆ తర్వాత అది జాతివాచకం అటా ఇట అయింది. ఆ గొడవలకు నేను పోవడం లేదు. మొత్తం మీద ఈ ఆర్యావర్త విస్తరణ దక్షిణాసియాలోకి, అంటే భారతదేశంలోకి ప్రవేశించడం వరకు ఒక ఘట్టము. ఆ ప్రవేశించిన తర్వాత రెండవ ఘట్టము ఇక్కడున్న ఆదివాసీలందరి మీద యుద్ధాలు చేసి రెండవ ఘట్టంలో, అంటే పతంజలి నాటికి, క్రీస్తుపూర్వం 3-4 శతాబ్దాల నాటికి ఎక్కడి దాకా విస్తరించింది? ఇది
గంగా యమునా సంగమం దాకా బీహార్ దాకా విస్తరించింది. అందువలనే పతంజలి ఆయన అష్టాధ్యాయిలో సంస్కృత వ్యాకరణం అష్టాధ్యాయిలో ఆర్యావర్తానికి సరిహద్దుల గురించి చెప్పేటప్పుడు ఆయన వింధ్యపర్వతాల దాకా రాడు, అక్కడ దాకానే ఆయన చెప్తాడు, అక్కడనే చెప్పుకుంటూ వస్తాడు. నిజంగా ఆర్యావర్తాన్ని చెప్పాలనంటే కాకసస్సు నుంచి చెప్పాలి. కాకసస్సు నుంచి నీకు మొత్తం చెప్పుకుంటూ రావాలి, పశ్చిమాసియా అని చెప్పుకోవాలి, ఇంకా మాట్లాడితే యూరప్ను కూడా చెప్పుకుంటూ రావాలి, ఎందుకంటే వాళ్ళు అక్కడికి కూడా పోయారు కాబట్టి ఇదంతా ఆర్యావర్తమే కావాలి. సరే మనం దాన్ని ఒప్పుకోం, ఇక్కడ దాకానే ఒప్పుకుంటాం. ఆ తర్వాత ఇది విస్తరించింది. విస్తరించి ఎక్కడి దాకా వెళ్ళింది? వింధ్య పర్వతాల దాకా వచ్చింది. ఇప్పుడు అక్కడ దాకా వచ్చింది. అయితే ఈ విస్తరణలో వీళ్లకు వచ్చినటువంటి పెద్ద అడ్డంకులేంది? అల్లూరి భాస్కరం ఇటువంటి కొంచెం చాలా పెద్ద విషయాలు, బ్రేకింగ్ పాయింట్స్, పెద్ద అడ్డంకులేమి వీళ్ళకి జరగలేదా? మొదటి అడ్డంకి బౌద్ధంతో వచ్చిందంటాడు. బుద్ధుడు బౌద్ధ మతంతో వచ్చింది. ఇది ఇనుము, వ్యవసాయ సమాజం. వీళ్ళు బుద్ధుడు ఏం చేశాడు? దీన్ని కొట్టేసి ఆధిపత్య సంస్కృతి, ఒకరిని ఒకరు విలీనం చేసుకోవడం వ్యవహారం ఎత్తేసి అందరూ సమానం, అందరూ ఒకటేను, అందరినీ కలుపుకోవాలనే ఒక మధ్యవర్గాన్ని అతను పాటించాడు. దీన్ని ఎక్కువ మంది ఆ రోజు హర్షించారు, ఎందుకంటే వ్యవసాయానికి అది అవసరం కాబట్టి. ఆ హర్షించడం అనేటటువంటి దాని ద్వారా వాడు బలపడ్డాడు. బలపడిన తర్వాత వీళ్ళు ఈ ఆధిపత్య హిందూ సంస్కృతిని, హిందూ అని అనడానికి లేదులే, ఈ ఆర్య సంస్కృతిని రుద్దడం అనే దానికి తీవ్రమైన అడ్డంకి జరిగింది. కొంతకాలం బండి నడవల. మౌర్య సామ్రాజ్యం దాని తర్వాత వచ్చింది, అత్యంత బలమైన సామ్రాజ్యం. మౌర్య రాజులు ఎవరు కూడా ఈ ఆర్ష ధర్మాన్ని, ఈ వైదిక ధర్మాన్ని నెత్తి మీద పెట్టుకోవాలి, వాళ్ళని వ్యతిరేకించలేదు. కానీ మొత్తం అందరి మనుషుల కింద చలామణారు, రాజ్యమే ఆరోపణలో ఉండడం అనేటటువంటిది జరిగింది. ఈ పరిస్థితుల్లో ఈ అడ్డాన్ని తొలగించుకోవడం కొంతకాలం పట్టింది, లేట్ అయిపోయింది. ఒక 500-600 ఏళ్ల పాటు, ఇంకా చాలా కాలం పాటు జరిగింది. ఆఖరికి ఏమైంది అని అంటే మౌర్య రాజుని పుష్యమిత్రుడు చంపటం ద్వారా మళ్ళీ సదరు ఆర్యమత పునరుద్ధరణ అనేటటువంటిది జరిగి మళ్ళీ తోసుకొని వచ్చింది. ఎక్కడి దాకా తోసుకొచ్చింది? తర్వాత దూరం తోసుకొని వచ్చింది. తోసుకొని వచ్చిన తర్వాత గుప్తుల వ్యవహారం దాకా వచ్చింది. వచ్చేటప్పటికి వర్ణాశ్రమ ధర్మాలు ఇవి మరింత ముందుకు వచ్చేసి ఉత్తర భారతం అంతా వాళ్ళ చేతుల్లోకి వచ్చేసి, కానీ మళ్ళీ ఇంకొక అడ్డం తగిలింది, తీవ్రమైన అడ్డం ఆధునిక యుగంలో తగిలింది. ఈ ఆధునిక యుగంలో తగిలినటువంటి అడ్డం ఏంటంటే గాంధీ. మనం ఇక్కడ చాలా మంది ఒప్పుకో, గాంధీ స్వాతంత్ర పోరాటం. గాంధీ ఏం చేశాడు? ఇంక్లూజివ్ హిందూ అనే దాన్ని తీసుకున్నాడు. అవి ముస్లింలైనా, లేకపోతే దళితులైనా, మరొకరైనా, ఇంకొకరైనా అందరూ భారతీయులేను. ఈ భారతీయులందరినీ అతను ఏకం చేయడానికి ఒక సందర్భం, ఇందాక అక్కడ ఎట్లయితే వ్యవసాయం సందర్భం అయిందో ఇక్కడ స్వాతంత్ర పోరాటం సందర్భం అయింది. వలస వ్యతిరేక పోరాటం చేయడం కొరకు వీళ్ళందరినీ ఆ రకంగా కూడగట్టే ప్రయత్నం చేసేది. దాంతోపాటు తీవ్రమైనటువంటి స్వాతంత్ర పోరాటం జరుగుతున్న సందర్భంలో కొన్ని విలువలు కూడా దాని నుంచి వచ్చాయి. ఆ వచ్చినటువంటి విలువల ఫలితంగా హిందుత్వవాదులకి లేదా ఆర్యావర్త విస్తరణవాదులకి అవకాశం తగ్గింది, ఘర్షణ పడాల్సి వచ్చింది. ఘర్షణ పడడంలోనే ఆ రోజు మౌర్య రాజును ముగించేసినట్టుగానే ఇక్కడ గాంధీని కూడా ముగించేయడం అనేటటువంటిది జరిగింది. గాంధీ మరణం వల్ల దెబ్బ తగిలింది హిందుత్వవాదులకి. ఎందుకనంటే ఒక గొప్ప వ్యక్తిని చంపటం అనేటటువంటిది అది అడ్వర్స్ అయింది. ఒక 50-60 ఏళ్ల పాటు అది కొంచెం అడ్డమైంది. ఆ తర్వాత ఆ స్వాతంత్ర పోరాటానికి ప్రతినిధి అయినటువంటి కాంగ్రెస్ని ఓడించడం అనేటటువంటిది జరగడంతో ఇప్పుడు ఏమైంది? ఆర్యావర్త విస్తరణ దక్షిణానికి, ఈశాన్య భారతానికి జరగబోతూ ఉంది. అంటే దీని అర్థం దాన్ని కొంచెం జాగ్రత్తగా అన్యాపదేశంగా చెప్తాడు. అది ఆర్యావర్త విస్తరణ అంటాడు కానీ బీజేపీ విస్తరణ అని చెప్పి అనడు. సదరు ఆర్యావర్త విస్తరణ ఇప్పుడు దక్షిణ భారతదేశంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. దక్షిణ భారతదేశం తర్వాత మిగిలిండేది ఏంది? ఈశాన్య భారతం ఒకటి మిగిలింది. ఈశాన్య భారతంలోకి ప్రవేశించడం నేనైతే కొంచెం భాష్యంగా చెప్తున్నా, మణిపూర్తో కొంచెం స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా ఆర్యావర్తాన్ని దక్షిణ భారతదేశంలోకి తీసుకురావడంలో
కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. తీవ్రంగా తమిళనాడులో ఓ ప్రయత్నం జరిగింది, కర్ణాటకలోకి అడుగు పెట్టేయడం జరిగింది, కేరళలో కూడా దూసుకుపోయే ప్రయత్నం జరుగుతోంది, ఆంధ్రాలో పొత్తే కుదిరిపోయింది, తెలంగాణలో ఈసారి మేము అధికారంలోకి వస్తామని అంటున్నారు. సరే, రాజకీయంగా ఇది జరగడం అనే దానికన్నా భావజాల పరంగా ఈరోజు మధ్యతరగతి వర్గం మొత్తాన్ని కనుక మనం చూసినట్టుగానైతే చాలా పెద్ద ఎత్తున మనము ఏవి ఆరుల భావజాలం అని అంటున్నామో ఆ భావజాలం అనేది జనంలోకి ఎక్కిపోయింది. రాజకీయ అధికారంలోకి రావటం కాదు, భావజాల పరంగా వాళ్ళు విస్తరించడం, విజయం సాధించడం అనేటటువంటిది ఒక ప్రధానమైన అంశంగా ఉంది. దీంతో ఈ గ్రంథం ఎమోషనల్గా కాంటెంపరీ వ్యవహారాలన్నీ స్పష్టంగా తెస్తూ భయాన్ని గురించి, జరగబోయే ప్రమాదాన్ని, భయాన్ని హెచ్చరిస్తూ జాగ్రత్త సుమా, ఆర్యావర్త విస్తరణ పూర్తి కాబోతోంది అని చెబుతూ సెలవు తీసుకునేటటువంటి పనిని చేస్తారు మిత్రులారా. ఇది ఈ గ్రంథానికి సంబంధించిన విషయం. అయితే కష్టమే, ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఇది ఒకసారి చదివితే వంట పెట్టే వ్యవహారం కాదు. ఇది కల్లూరి భాస్కరం అనే ఆయన్ని కూడా మనం అనేంత టోళం అని అంటే అనాలి. మనం ఎందుకు అనకూడదు కనుక ఇంకొంచెం సరళంగా అనేదానికన్నా ఒక ఇది డిజైన్ చేసుకోవటం విధానంలో కొంచెం గందరగోళం వచ్చిందని కూడా నేనైతే ఆ ముందు వెనకల వ్యవహారము వచ్చేసింది. దానికి తోడు అనేక రకాలైన జాతుల గురించి, అనేక రకాలైన దారుల గురించి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, వ్యవహారాల నుంచి మధ్యలో సైన్సు, సాహిత్యం ఇవన్నీ దూరేటప్పటికీ ఇవన్నీ ఉండే పిచ్చోడు తప్ప ఇంకొకటి దీన్ని పూర్తిగా లోపలికి బాగాలేకపోయే పరిస్థితి వస్తుందేమని అంటే, అట్ట కాకుండా నీకు టోనీ జోసెఫ్ కానీ లేకపోతే రైక్ కానీ వీళ్ళు రాసినటువంటి సైన్స్ పరిమితం అయిపోయినాయి. అది ఒక మేరకు అది వాళ్ళ డిజైనే కొంచెం ఒక పద్ధతిగా కొంచెం పరిమితంగా ఉంది. ఇది అట్ట కాకుండా కాంటెంపరీ ఇష్యూల్లోకి కూడా పోవడము, భారతీయకరణ చెందడంతో పాటు అనేక సాహిత్యాంశాలను కూడా కలుపుకుంటూ సైన్స్ని లోతుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేయడం ద్వారా ఆ పుస్తకాన్ని చాలా ప్రామాణికత పెరిగిన మాట వాస్తవమే, అందులో ఏం డౌట్ లేదు. బహుశా నేను అనుకుంటా తెలుగులో స్వతంత్రంగా ఇలాంటి పుస్తకాలు రావడం తక్కువ. ఇంకేదైనా నవలలో కథలో వస్తే రావచ్చు, కానీ శాస్త్ర గ్రంథాలు లేకపోతే లోతైనటువంటి చారిత్రక అంశాల అధ్యయనాలు కూడా ఇప్పటికి కూడా మనం ఇంగ్లీష్ మీద, ఇతర భాషల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. అంతంత పెద్ద గ్రంథాలు రావడం. ఇప్పుడు సేపియన్స్ పుస్తకం చెప్పాను కదా, సేపియన్స్ పుస్తకం నేనేం దాంతో పూర్తిగా ఏకీభవించడం లేదు, అయినా అది ఒక పద్ధతిలో ఒక విలువైన పుస్తకం. అది ఆ పుస్తకాన్ని ఏ భాషలో తెచ్చారు? హిబ్రూ భాషలో తెచ్చారు. హిబ్రూ ఎంత భాష? బెతిడి భాష. ఆ రకంగా స్థానిక భాషల్లో, చిన్న మాతృభాషల్లో ఇంత ప్రామాణికమైన బృహత్ గ్రంథాలు, మరీ ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన తాత్వికపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి గ్రంథాలు రావడం అనేటటువంటిది స్వతంత్రంగా కష్టం. తెలుగులో ఆ ప్రయత్నం ఇది జరిగింది. ఆ రకమైన పుస్తకంగా ఇది వెలువడ్డం అనేటటువంటిది పెద్ద విషయం కింద నేను భావిస్తున్నా. రెండవది, ఈ రోజున రాజకీయ సందర్భంలో ఈ పండోరా బాక్స్ను ఓపెన్ చేయడం అనేటటువంటి సాహసంతో కూడిన పని. నిజాన్ని చెప్పటం, నిజాన్ని ప్రచారం చేయటం, ఒప్పించే ప్రయత్నం చేయడం అనేటటువంటిది ఈరోజు చాలా ప్రమాదకరమైన విషయాల్లో కల్లా ప్రమాదకరమైన విషయంగా మారిన సందర్భంలో ఈ పుస్తకాన్ని తేవడం అనేటటువంటిది కూడా అల్లూరి భాస్కరం గారు చాలా కాన్షియస్గా, చాలా దూరదృష్టితో, చాలా బాధ్యతతో, ఆవేదనతో కూడా తేవడమే తప్ప ఇందులో పాండిత్యం కన్నా ఆ హృదయాన్ని కూడా మనం లోతుగా చూడాల్సిన సందర్భం ఇది. ముత్తలారా, ఏమైనా దీని గురించి నేను ఈ 4 మాటలు 400 మాటల ఎంతసేపు మాట్లాడేదానికి అవకాశం ఇచ్చిన మంచి పుస్తకం కాపు శ్రీనివాస్ గారికి, అలాగే ఈ మాటలన్నీ మీతో పంచుకునేటప్పుడు మీకు ఓపిక ఉండాలి కదా, ఓపికగా ఇంతసేపు విన్న మీ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కూడా ఇలాంటి సందర్భాల్లో కలుసుకుంటూ ఉందామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్.